సాధిద్దాం అమరవీరుల ఆశయాలను, కొనసాగిద్దాం అమరవీరుల ఆశయాలను. ఎగరాలి 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 జెండా, ఎగరాలి 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 జెండా, ఎగరాలి 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 జెండా. ప్రగతిశీల ఉపాధ్యాయ ఉద్యమాల నిండా, ప్రగతిశీల ఉపాధ్యాయ ఉద్యమాల నిండా, ప్రగతిశీల ఉపాధ్యాయ ఉద్యమాల నిండా, ప్రగతిశీల ఉపాధ్యాయ ఉద్యమాల నిండా. బాధ్యతకై నిలబడి నిలబడే జెండా, బాధ్యతకై నిలబడి నిలబడే జెండా, హక్కులకై కలబడి కలబడే జెండా, హక్కులకై కలబడి కలబడే జెండా. ఈ పీటీఎఫ్ జెండా రెపరెపలాడుతుండా, ఎగరాలి 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 జెండా, ప్రగతిశీల ఉపాధ్యాయ ఉద్యమాల నిండా, ప్రగతిశీల ఉపాధ్యాయ ఉద్యమాల నిండా. అక్షరంగా అమ్మఒడే బడి అని తెలుపుతూ, అక్షరంగా అమ్మబడే బడి అని తెలుపుతూ, కార్పొరేట్లు విరజిమ్మే ప్రలోభాలు దాటుతూ, ప్రలోభాలు దాటుతూ, ప్రలోభాలు దాటుతూ, సకల జనుల విద్యనే సార్థకతని శోధించుతూ, సాధకమని శోధించుతూ, సాధకమని శోధించుతూ, చదువుతోనే వికాసము విప్లవమని చాటుతూ, ఎగరాలి 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 జెండా, ప్రగతిశీల ఉపాధ్యాయ ఉద్యమాల నిండా, ప్రగతిశీల ఉపాధ్యాయ ఉద్యమాల నిండా. సమత శాంతి పండించి పెనునిద్దురలేవగా, పెనునిద్దరలేపగా, పెనునిద్దరలేపగా, ఆధిపత్య యుద్ధాలకు చరమగీత పాడగా, చరమగీతి పాడగా, చరమగీతి పాడగా. ఆ సేవక ఆయుధం సంస్కృతి మన సాధనం, సంస్కృతి మన సాధనం, సంస్కృతి మన సాధనం. కలిమిలేములని తెలిసి చైతన్యమే చెలిమిగా, ఎగరాలి 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 జెండా, ప్రగతిశీల ఉపాధ్యాయ ఉద్యమాల నిండా, ప్రగతిశీల ఉపాధ్యాయ ఉద్యమాల నిండా. చదువంటే సమాజాన్ని తెలుసుకుంటూ పోవడం, తెలుసుకుంటూ పోవడం, తెలుసుకుంటూ పోవడం, చదువంటే సమాజాన్ని తెలుసుకుంటూ పోవడం, తెలుసుకుంటూ పోవడం, తెలుసుకుంటూ పోవడం. బోధనంటే చీకటిలో వెలుగులు విరజిమ్మడం, వెలుగులు విరజిమ్మడం, వెలుగులు విరజిమ్మడం, కుల మతాల విషాలకు విరుగుడు సృష్టించడం, విరుగుడు సృష్టించడం, విరుగుడు సృష్టించడం. తమకు తగ్గ ఫలితమిచ్చి లోకమంతా చాటుదాం. ఎగరాలి 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 జెండా, ప్రగతిశీల ఉపాధ్యాయ ఉద్యమాల నిండా, 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 ప్రగతిశీల ఉపాధ్యాయ ఉద్యమాల నిండా. ఈరోజు ఈ హాలు 2020 జనవరి 19 నాడు ఒక ప్రత్యేకతను సంతరించుకున్నటువంటి వేదిక ఇది. దాని తర్వాత జరుగుతున్నటువంటి ఈ సదస్సుకు నిజంగా ఒక ప్రత్యేకత ఉంది. ఉపాధ్యాయ ఉద్యమానికి ఇలా దిక్సూచిగా టీపీటీఎఫ్ ఎవరైతే ఉపాధ్యాయ లోకం ఇలా ప్రశ్నించేటువంటి అన్యాయాలను కానీ, ఉపాధ్యాయ వర్గంలో కానీ, విద్యాశాఖలో కానీ జరుగుతున్నటువంటి అవినీతికి సంబంధించి కానీ, వారికి రావాల్సినటువంటి అవకాశాలకు సంబంధించి కానీ ఇలా ప్రశ్నిస్తున్నటువంటి సంఘంగా మొదటి నుంచి ఫెడరేషన్గా టీపీటీఎఫ్కు ప్రత్యేకమైన స్థానం ఉన్నది. జనవరి 19 నాడు భావ సారూప్యం గల 3 సంఘాల ఐక్యతను నిలుపుకోవడానికి, ఈరోజు సమస్యల పరిష్కారానికి టీపీటీఎఫ్గా ఇలా ఉద్యమ కార్యక్రమాలను తీసుకుంటుంది. అలాగే ఈరోజు విద్యారంగంలో జరుగుతున్నటువంటి అనేక పరిణామాలు నిజంగా గత 50 సంవత్సరాలుగా మనము ఏ విద్యా రంగంలో అమలు చేయాలని కోరుతున్నామో ఇప్పటికి కూడా అదే నినాదంతో కొనసాగుతున్నది. అది ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్యంగా మనము దానికి ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా మన వైపు నుంచి
దాన్ని కామన్ స్కూల్ సిస్టమ్ అనేటువంటి విధానం తీసుకురావాలనేటువంటిది కామన్ స్కూల్ సిస్టమ్ అనేటువంటిది తీసుకురావాలని ఒకవైపు మనము చెప్తూ ఉంటే ఈరోజు సమాజంలో అంతరాలను పెంచే విధంగా వివిధ రకాలైనటువంటి విద్యా వ్యవస్థలను వివిధ రకాలైనటువంటి ఆశ్రమాలలో ఉండేటువంటి పాఠశాలను ఎత్తివేసే విధంగా ఎక్కడైతే హ్యాబిటేషన్కి ఒక పాఠశాల ఉండాలి, తరగతి గదికి ఒక టీచర్ ఉండాలనేటువంటి డిమాండ్గా మనము తీసుకువస్తుంటే ఇవాళ రకరకాల కమిషన్ల పేరు మీద రిపోర్ట్లను ప్రభుత్వానికి వారికి అనుకూలంగా ఇలా 25,000 పాఠశాలల మూసివేతకు ఊపునందించే విధంగా ఇలా కమిషన్ రిపోర్ట్స్ ఇవ్వడం అనేటువంటిది మనం తీవ్రంగా ఈ వేదికపై నుంచి ఖండించాల్సిన అవసరం ఉన్నది. అలాగే ఏ శాస్త్రీయ విద్యా విధానం కోసం మనం పోరాడుతున్నామో ఇలా పాఠ్యాంశాలలో పిల్లలకు శాస్త్రీయ విద్యా విధానం అందించడం వల్ల సమాజానికి ఒక మంచి పౌరులను అందించగలుగుతామని నమ్ముతున్నాం. ఇలా మూఢ విశ్వాసాల పట్ల కానీ మూఢ నమ్మకాల పట్ల విద్యార్థులు ఉండొద్దు అని మనం కోరుకుంటుంటే ఇవాళ ఎన్ఈపిలో భాగంగా ఇలా పాఠ్యాంశాలలో కూడా మార్పులు జరగడం చాలా ఆక్షేపణీయం. కాబట్టి ఇట్లాంటి ఒక సంక్లిష్టమైనటువంటి పరిస్థితులలో ఒక ప్రతికూలమైనటువంటి విద్యారంగం ఎదుర్కొన్న పరిస్థితులలో ఇవాళ మనం ఈ సదస్సును ఏర్పాటు చేసుకున్నాం. ఈ సదస్సులో మనము చర్చించుకునేటువంటి అంశాలు ముఖ్యంగా తెలంగాణ విద్యారంగానికి సంబంధించి ఇలా గత 10 సంవత్సరాలుగా విద్యా వ్యవస్థ మొత్తం కూడా కుంటుపడి ఉన్నది. గత 10 సంవత్సరాలు పాలించినటువంటి పాలకులు విద్యను పట్టించుకోలేదు. మరే నూతనంగా వచ్చినటువంటి ప్రభుత్వాలమైన దాన్ని ఏమైనా చర్యలు తీసుకుంటుందా అంటే అది కూడా ఎక్కడ కూడా మనకు కనిపించట్లేదు. అది ఇంకా పాఠశాలల మూసివేతకు కార్పొరేటింగ్లకు దారి తీస్తున్నది. ఇలా ప్రైవేటైజేషన్కే ఇలా తోడ్పడుతున్నది తప్ప ఇలా మండలానికో కాన్స్టిట్యున్సీకో ఒకటి అత్యుత్తమ పాఠశాలలు కడుతున్నటువంటి ఈ ప్రభుత్వము ఇలా మిగతా లోకల్ బాడీలో ఉన్నటువంటి పాఠశాలలన్నింటినీ కూడా మూసివేతకే దారి తీస్తున్నది. కాబట్టి ఇట్లాంటి వారి పరిస్థితులలో ఇలా ఫెడరేషన్గా మనము ఈ ప్రభుత్వానికి కానీ సమాజంలో ఉన్నటువంటి ప్రజలకు కానీ మనం ఒక డైరెక్షన్ ఇవ్వడము, దానికి అదేవిధంగా ఒక ఉద్యమ కార్యక్రమాన్ని తీసుకోవడం ద్వారానే ఇలా సమాజంలో ఒక చర్చ జరుగుతుంది. ఇలా కమిషన్ రిపోర్ట్ వచ్చింది, ఆకునూరి మురళి గారి రిపోర్ట్ వచ్చింది, కానీ దాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టి చర్చించాలని మనం డిమాండ్ చేస్తున్నాము. ఇప్పటికి కూడా అది కూడా ప్రభుత్వం చేయలేకపోతున్నది. ఒక రిపోర్ట్ కాగానే మళ్ళీ కేశవరావు గారి అధ్యక్షన మళ్ళీ ఒక కమిటీ వేయడం, ఇట్లా కమిటీల పేరు మీదనే కాలయాపన చేస్తూ ఇవాళ జూన్ నుంచి ప్రారంభమైనటువంటి పాఠశాలలు ఏవి, అసలు ఏ పాఠశాల ఉంటుంది, ఏ పాఠశాల పోతుంది అనేటువంటి ఒక సందిగ్ధమైనటువంటి పరిస్థితులలో మనము ఇవాళ అన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ ఇలా తీవ్రమైనటువంటి ఎండలు, ఒకవైపు సెన్సెస్కి సంబంధించిన ట్రైనింగ్స్ ఉన్నాయి. ఇట్లా ఇంత ప్రతికూలమైన పరిస్థితులలో కూడా ఇవాళ ఫెడరేషన్ కార్యకర్తలుగా, నిబద్ధత గల కార్యకర్తలుగా ఇలా సమాజం పట్ల ఒక కన్సర్న్ ఉంది. కాబట్టి ఇలా భవిష్యత్తులో వచ్చే విద్యా విధానం ఎట్లా ఉండాలి, మన వైపు నుంచి ఎలాంటి ఉద్యమ కార్యక్రమాన్ని తీసుకోవాలి, ప్రభుత్వానికి ఎలాంటి సూచనలు చేయాలనేటువంటి ఒక సంక్లిష్ట సమయంలో సంధి కాలంలో ఇవాళ మనము ఇన్ని ప్రతికూల పరిస్థితులు అధిగమించి ఈ సదస్సు ఏర్పాటు చేసుకుంటున్నాం. తప్పకుండా మనకు వెల్విషర్స్గా ఉన్నటువంటి విద్యా పరిరక్షణ కమిటీ నుంచి హరగోపాల్ సార్ గారి, లక్ష్మీనారాయణ సారు రావడం, ఎందుకంటే ఆ రోజు ఐక్యతకు సంబంధించిన వేదిక పైన కూడా హరగోపాల్ సార్ ఆధ్వర్యంలోనే జరిగింది. ఆ ఐక్యతను కాపాడుకోవడానికి ఇలా బలమైన ఒక ఉపాధ్యాయ ఉద్యమ నిర్మాణానికి, అది సమాజంలో ఒక గత ప్రభుత్వం 10 సంవత్సరాలుగా పాఠశాలలు కులాల పేరు మీదుగా, మతాల పేరు మీదుగా విభజించే సమాజాన్ని మొత్తం ఒక డివైడ్ చేసినటువంటి సందర్భం ఉన్నది. ఇప్పటికైనా విద్యలో సమాన అవకాశాలు ఉండాలి, అది అంతరాలని విద్య ఉండాలి, నాణ్యమైన విద్య అందించాలి. సమాజంలో కులాలను ప్రోత్సహించుకోవడం ఎప్పటికి కూడా సమానత్వం సాధించలేమనేటువంటిది స్పష్టము. కాబట్టి ప్రభుత్వాలు చేసేటువంటి చర్యలను మనము వ్యతిరేకించాల్సిందే. ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాలన్నిటినీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా విద్యను ప్రైవేటైజేషన్ దిశగానే వారి యొక్క చర్యలు ఉన్నాయి. ఇవాళ నామమాత్రంగా మన తెలంగాణ విద్యా శాఖ నుంచి తెలంగాణ ప్రిన్సిపల్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ఫిన్లాండ్ దేశానికి 20 మంది టీచర్స్ని తీసుకొని వెళ్ళారు. వెళితే మరి అక్కడ పరిశీలించేది ఏంటిది, 98% పాఠశాలలు ప్రభుత్వ రంగంలో ఉన్నాయి. మరి అంత ఖర్చు పెట్టుకొని పోయి ఇలా పాఠశాల విద్యాశాఖ నుంచి తీసుకుపోయి వాళ్ళు నేర్చుకొని వచ్చింది మరి ఇక్కడ అమలు చేస్తారా అంటే అది ఏమి లేదు. ఇంతకుముందు ఫ్రాన్స్ దేశానికి వెళ్ళారు, అక్కడ కూడా అదే ఉంది. అంటే వీళ్ళు బయట దేశాల్లో తిరుగుతున్నటువంటి ఆ కాన్సెప్ట్, విద్యా కాన్సెప్ట్ ఓన్లీ పర్యటనలకే పరిమితమవుతుంది తప్ప ఇక్కడికి వచ్చిన తర్వాత దాన్ని అమలు చేసేటువంటి చొరవ కానీ ప్రభుత్వం యొక్క అనుకూలత కానీ అట్లా లేదు. కాబట్టి మనం దానికి ఒత్తిడి చేయాలి. ఇలా ప్రైవేటు పాఠశాలలు రద్దు చేయాలనేటువంటి ఒక ప్రధానమైన డిమాండ్గా పోవాలి. ఇలా చైనా లాంటి దేశంలో ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యా నిర్వహణకు వాళ్ళు చర్యలు తీసుకున్నారు. అది వస్తే తప్ప ఇలా సామాన్య ప్రజలకు ఒక నాణ్యమైన విద్య అందదు. కాబట్టి తప్పకుండా ఫెడరేషన్గా మనము
ఎలాంటి ఒత్తిడి తీసుకొచ్చైనా ఇలా విద్యా పరిరక్షణ కమిటీ ద్వారా కానీ ఇలా విద్యా పరిరక్షణ కమిటీ ద్వారా టీపీటీఎఫ్ ద్వారా మనము విద్యా రంగం బాగుపడాలంటే బడ్జెట్లో 30% అని అన్నాం, 30 నుంచి 20%కి వచ్చినాం. అట్లీస్ట్ వాళ్ళ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం 18% అన్న విద్యాశాఖ నిధులు కేటాయించాల్సి ఉండే. కానీ ప్రభుత్వము చెప్పేది ఒకటి చేసేది ఒకటిగా ఉన్నది. కాబట్టి ఇలా నిజంగా ప్రభుత్వ పాఠశాలల రక్షణ కోసం ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే బడ్జెట్లో ఫస్ట్ 20% నిధులు కేటాయించాలి. ఇవాళ ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళ పేరు మీదనో తెలంగాణ పబ్లిక్ స్కూళ్ళ పేరు మీదనో ఆవాస ప్రాంతాలలో పాఠశాలలు లేకుండా చేసి డ్రాప్అవుట్స్ని పెంచే విధంగా ఉన్నది. ఇవాళ వాళ్ళ సిపెక్ సర్వేలోనే ఉన్నది. ఇలా ఆడపిల్లలు 10వ తరగతి తర్వాత డ్రాప్అవుట్స్ 65% ఉన్నది. అది నిమ్న వర్గాలకు చెందినటువంటి మహిళా ఆడపిల్లలలోనే ఎక్కువగా ఉన్నది. కాబట్టి ఇంత సంక్లిష్టమైన పరిస్థితులలో ఇవాళ మనం ఒక చర్చ చేసుకొని ఒక కంక్లూజన్గా ఒక డాక్యుమెంట్ రూపంలో ప్రభుత్వానికి మనం సమర్పించి మరి తెలంగాణ విద్యారంగం ఎట్లుండాలి, నిజంగా తెలంగాణ వస్తే విద్యారంగంలో సమూలమైన మార్పులు వస్తాయని ఆశించడం. ఇలా ఈ సమాజంలోనే సమూలమైన మార్పులను ఆశించాం. ఇలా అది భౌగోళికంగా వచ్చినటువంటి తెలంగాణగానే కనబడుతుంది తప్ప ఇవాళ ఒక శాస్త్రీయమైన విద్యా విధానం కానీ ఇవాళ నిజంగా ఒక నాణ్యమైన విద్య కానీ ఏది లేదు. గ్రౌండ్ లెవెల్లో పిల్లలకు సంబంధించి ఇలా మిడ్ డే మీల్స్కి సంబంధించి కానీ వాళ్ళకు ఒక నాణ్యమైన భోజనం కూడా అందించలేనటువంటి పరిస్థితులు ఉన్నది. ప్రకటనలకు మాత్రము బ్రేక్ఫాస్ట్ స్కీములని రకరకాల స్కీములను సామాన్య ప్రజలకు పోవడానికి చెప్తున్నారు తప్ప అది ప్రభుత్వ పాఠశాలల పట్ల తల్లిదండ్రులకు విశ్వాసాన్ని కలిగించలేకపోతున్నది. కాబట్టి ఈ ప్రభుత్వ పాఠశాలలకు అన్ని సౌకర్యాలతోని తరగతికి ఒక గది, తరగతికి ఒక టీచర్ ఉండే విధంగా ఇలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇవాళ ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళ పేరు మీద ఇలా 21,000 కోట్లు మీరు ఇంటిగ్రేటెడ్ స్కూల్ 110 స్కూళ్లకు 21,000 కోట్లు బడ్జెట్ కేటాయిస్తారు. మరి ఇది కాంట్రాక్టర్లకు లబ్ధి చేసే విధంగా ఉంది తప్ప నిజంగా అది పేద ప్రజలకు విద్య అందిస్తుందా అంటే అది చెప్పేటువంటి పరిస్థితి లేదు. గత ప్రభుత్వము కేజీ టు పీజీ అన్నది, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అంటుంది. అంటే ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఇలా విద్యారంగంలో ఒక ప్రయోగశాలగా మారిపోయింది. ఇది మళ్ళీ నూతనంగా వచ్చే ఇంకో ప్రభుత్వం ఏదైనా వస్తే ఇది అమలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా లేదు. కాబట్టి మనము ఒక ప్రోగ్రెసివ్ ఐడియాలజీ ఉన్నటువంటి సంఘంగా ఇవాళ ఒక ప్రశ్నించేటువంటి సంఘంగా తప్పకుండా ప్రభుత్వాన్ని ప్రభుత్వ విధానాలను మనం ప్రశ్నిస్తూనే మరి ఎలా ఉండాలి తెలంగాణ విద్యారంగం అనేటువంటి కూడా మన వైపు నుంచి ఒక డాక్యుమెంట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి తప్పకుండా మనకు వచ్చే స్పీకర్స్ ద్వారా కానీ మనము ఇప్పుడు మీ జిల్లాల నుంచి వచ్చినటువంటి జిల్లా నాయకులు కానీ ఫెడరేషన్ సీనియర్ నాయకులు ఉన్నారు చాలామంది. ఇలా ఫెడరేషన్ నిర్మాణం కోసము పనిచేసినటువంటి వాళ్ళ సమయాన్ని ఆరోగ్యాన్ని అన్ని రకాలుగా త్యాగం చేసినటువంటి వాళ్ళందరి యొక్క త్యాగంతోనూ ఇలా టీపీటీఎఫ్ ఏర్పడ్డది. ఫెడరేషన్ నిర్మాణంలో ప్రతి ఒక్కరి యొక్క భాగస్వామ్యం ఉన్నది. ఎవరు ఒకరితోనో ఇలా ఈ నిర్మాణం జరగలేదు. ఇవాళ ఫెడరేషన్కు అధ్యక్షుడిగా నేను ఇక్కడ ఈ బాధ్యతలలో మాత్రమే ఉన్నా, ఇదొక పదవి మాత్రం కాదు. తప్పకుండా అదే దృష్టితోని ప్రతి కార్యకర్త ఉంటాడు. ఇక్కడ నాయకులు అంటూ ఎవరు లేరు, అందరూ కార్యకర్తలే. ఎవరో ఒకరు ముందుండి చేయాలి. కాబట్టి నిర్మాణ పరంగా మనం ఒక స్ట్రక్చర్ ఏర్పాటు చేసుకున్నాము. ఇలా ఫెడరేషన్కి అదొక నిబద్ధత ఉంది, ఒక డిసిప్లిన్ ఉంది. ఆ డిసిప్లిన్ ప్రకారమే పోదాము. తప్పకుండా అందరికీ ఆ గౌరవం ఉంటుంది. నేడు టీపీటీఎఫ్ రాష్ట్ర విద్యా సదస్సు ఏర్పాటు చేయదలిచినటువంటి సందర్భాన్ని పరిస్థితిని మేము ముందు కీనోటుగా పెట్టదలుచుకున్నాం. మిత్రులారా, సామాజిక రంగంలో విద్య ఎంతో ప్రభావశీలమైనది. దేశ రాష్ట్ర పాలక వర్గాలు బడి గుడి మీడియా ద్వారా తమకు అనుకూలమైన సమ్మతిని తయారు చేసుకుంటున్నాయి. ప్రజా విద్యా వ్యతిరేకమైన విధానాలు అమలు చేస్తూ సామాజిక రంగాలలో సంక్షోభాలను కలిగిస్తున్నాయి. విద్యావరణం జీవన నైపుణ్యాలను భద్రతను నెలకొల్పడానికి బదులు ప్రజలలో నైరాశ్యాన్ని అభద్రతను పెంచి పోషిస్తున్నాయి. వర్గానుకూలంగా విద్యా వ్యవస్థను మేనేజ్మెంట్ల వారీగా విభజించడం, అనేక కరికులాలుగా విస్తరింపజేస్తూ పీడిత వర్గాలకు విద్యను అందని ద్రాక్షగా అమలుపరుస్తున్నారు. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ విద్యార్థి ఉద్యమాలు ఆవిర్భవించి శాస్త్రీయ ప్రజానుకూల విద్య కోసం ఉద్యమ సంస్థల ఏర్పాటు పోరాటం అనివార్యమవడం మన కాలపు చరిత్ర. 20వ శతాబ్దంలో ఏర్పడిన ఉపాధ్యాయ సంఘాలు ఫెడరేషన్ ఐక్య సంఘటనల రూపంలో చేసిన అనేక ఉద్యమాలు విద్యారంగంలో అంతర్భాగమైన ఉపాధ్యాయ అధ్యాపక వృత్తిపర సమస్యలను పరిష్కరించుకుంటూనే విద్యారంగంలో వస్తున్న పెడధోరణులను తీవ్రంగా వ్యతిరేకిస్తూ జాతీయ స్థాయిలో సైతం
ఉద్యమిస్తున్నటువంటి తరుణం ఇది. ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణతో తోబట్టుగా విద్యారంగంలోకి దూకుడుగా వస్తున్న ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు ఐసిటీలతో డిజిటల్ బోధన, రోబోటిక్ ఉపాధ్యాయుల ద్వారా విద్యా సంస్థలను నిర్వహించాలనుకోవడం అశాస్త్రీయమైన ఉపాధ్యాయ కేంద్రీకృత విద్యనే అవుతుంది. అనగారిన వర్గాలకు విద్యను దూరం చేసే కుట్ర వీనిలో ఇమిడి ఉంది అనేది ఫెడరేషన్ కార్యకర్తలుగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. విద్యా బోధన రంగాలలో సమానత సాధన నేటి అవసరం. గ్యాడ్జెట్ వలలో చిక్కుకుపోతున్న యువతకు సామాజిక స్పృహను కల్పించడం, హేతుబద్ధ ఆలోచన వైపు నడిపించడం మన కర్తవ్యంగా, ఫెడరేషన్ కర్తవ్యంగా ఉండాలి. మార్క్స్ మహాశయుడు ఉటంకించినట్టుగా ప్రజల నుంచి నేర్చుకొని ప్రజల కోసం, వారి ప్రయోజనాల కోసమే బోధన జరపాలి. ఇక్కడే ఉపాధ్యాయుల విశిష్టమైన పాత్ర ఉంది. కానీ పాలక వర్గాలు దేశీయ వ్యాపార వర్గాల బహుళ జాతి సంస్థల ప్రయోజనాలను నెరవేర్చుటకు తదనుగుణమైన పెడగాజీని, కరికులంను పాఠశాల నుంచి యూనివర్సిటీల స్థాయి వరకు ఏర్పాటు చేసి సామాజిక శాస్త్రాలను ప్రధానంగా తొలగించడం లేదా వక్రీకరించడం వేగంగా జరిగిపోతూ ఉంది. భిన్న సంస్కృతులు, భాష, భౌగోళిక, శీతోష్ణ ఆహార్యాలలో వైరుధ్యాలు ఉన్న మన దేశంలో జాతీయ విద్యా విధానం ఒక పర్యాసాస్పదం. జాతీయ విద్యా విధానం 2020 ఒక పొలిటికల్ ఎజెండాగా రూపుదిద్దుకొని విద్యారంగాన్ని కాషాయీకరణ చేసే లక్ష్యంగా ముందుకు వచ్చింది. విద్యా రాష్ట్ర జాబితాలో ఉండాలను ఫెడరేషన్ సంఘాల డిమాండ్ను ఈ నూతన జాతీయ విద్యా విధానం పూర్వపక్షం చేస్తుంది. జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకంగా మనం చేపడుతున్న కార్యక్రమాలు, ఉద్యమాలు క్షేత్రస్థాయి వరకు ఇంకనూ చేరవలసినటువంటి అవసరం ఉంది. ప్రజలకు అవగతపరిచి విస్తృత పోరాటాలు నిర్మించవలసిన అవసరం ఉంది. 90వ దశకం నుండి ప్రభుత్వం పనికట్టుకొని తాము రూపొందించిన నిబంధనలను కూడా విస్మరిస్తూ ప్రైవేటు, కార్పొరేటు స్కూళ్ల ఏర్పాటుకు గుర్తింపునిస్తూ విద్యా వ్యాపారాన్ని ప్రోత్సహిస్తూ ఉంది. మరోవైపు ప్రభుత్వ స్థానిక సంస్థల పాఠశాలలను నిర్వీర్యం గావించడం ప్రణాళికబద్ధంగా కొనసాగుతూ ఉంది. విద్యార్థుల నమోదును సాకుగా చూపి విషయానుగుణంగా మరియు తరగతికో ఉపాధ్యాయుడిని నియమించకుండా మండల, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు విద్యానుభవం లేని అధికారులను పర్యవేక్షణ అధికారులుగా నియమిస్తూ ప్రభుత్వ విద్యా సంస్థలను, ఉపాధ్యాయులను బదనాం చేయడం జరుగుతూ ఉంది. స్వయంగా రాజకీయ నాయకులు, సినిమా వ్యాపార వర్గాలు పెట్టుబడి రాబడి లక్ష్యంగా విద్యా సంస్థలను నెలకొల్పి పీడిత వర్గాలను ప్రలోభాలకు గురి చేస్తూ లాభాలు గడిస్తున్నాయి. ప్రభుత్వ విద్యా సంస్థల్లో విధి నిర్వహణలు చేస్తున్న ఉపాధ్యాయులను మాత్రమే బాధ్యులను చేస్తూ స్థానిక ప్రజాప్రతినిధులు, పాలనాధికారులు మరియు స్వచ్ఛందంగా ప్రజల సహకారం లేకుండా విద్యార్థుల నమోదును పెంచమనడం విడ్డూరమైన చర్యగా భావించవలసి వస్తుంది. ఒక ప్రహాసనంగా సాగే బడిబాట కార్యక్రమాలు సైతం నమోదు ప్రక్రియను బలవంతం చేయకపోవడం ప్రభుత్వ విద్యా సంస్థల పట్ల పాలక వర్గాల చిత్తశుద్ధి రాహిత్యాన్ని సూచిస్తుంది. రాజ్యాంగ హక్కుగా విద్యను ఉచితంగా పొందవలసిన రేపటి పౌరుల కుటుంబాలు తమ సంపాదనలో ఎక్కువ భాగం విద్యా, వైద్యానికి వెచ్చించవలసి ఉండడం ప్రభుత్వ వైఫల్యంగా చెప్పాల్సి వస్తుంది. ఉన్న బడులను చక్కదిద్దలేని పాలక వర్గాలు ప్రభుత్వాలు మారినప్పుడల్లా యాజమాన్యాల వారిగా కొత్త పథకాలు, కమిషన్లు ప్రకటిస్తూ కాలయాపన చేస్తుండడం, మరో ప్రభుత్వం వచ్చినప్పుడు పక్కకు పెట్టడం ఇది పరిపాటి అయింది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వంచే ఏర్పాటైన విద్యా కమిషన్ విడుదల చేసిన రిపోర్టు సిఫార్సులను పరిశీలిస్తే క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులు, విద్యారంగ సంక్షోభంపై వాస్తవాలను బహిర్గతపరిచినప్పటికీ సామాజిక, మానవీయ కోణంలో విద్యారంగ సిఫార్సులు లేకపోవడం గర్హనీయం. అందరికీ సమానమైన, నాణ్యమైన ఉచిత విద్యను అందించాలనే మౌలిక రాజ్యాంగ సూత్రాలకు భిన్నంగా సిఫార్సులు ఉండడం అత్యంత బాధాకరం. తెలంగాణ సమాజంలోని విజ్ఞానం కలిగిన విద్యార్థులను, నిరుద్యోగులను ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చేటట్లుగా ఉపాధ్యాయుల విలువ, గౌరవం, వేతనాలు ఆకర్షణీయంగా ఉండాలనే సిఫార్సులు చేయాల్సింది పోయి కాంట్రాక్టు పద్ధతిలో టీచర్ల నియామకాలు చేపట్టాలనే సిఫార్సులు
మేలు రకమైన యువతను బోధన రంగానికి రాకుండా అడ్డగించడమే అవుతుంది. తరతరాలుగా ప్రభుత్వ విద్యారంగం పట్ల అనుసరిస్తున్న నిర్లక్ష్య విధానాల వల్ల అతి తక్కువ బడ్జెట్ కేటాయింపులతో పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోయిందనే అవగాహనకు రాకుండా పాఠశాలల్లోనే ప్రస్తుత విద్యార్థుల సంఖ్య ఆధారంగా తక్కువ విద్యార్థులు నమోదైన పాఠశాలలు అవసరం లేదన్నట్లుగా అటువంటి పాఠశాలలను అనధికారికంగా మూసివేతకు గురి చేసి 1500 మందితో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయడం ద్వారా బడికి సమాజానికి మధ్య దూరం పెంచడమే అవుతుంది. తరగతికి 20 మంది విద్యార్థుల చొప్పున 5 తరగతులకు గాను 100 మంది బడిగీడు పిల్లలు ఆవాస ప్రాంతంలో ఉంటే స్థానికంగానే నైబర్హుడ్ స్కూల్ పద్ధతిలో బడి ఉండే విధంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈనాటి పాలకులు, పాలనాధికారులు, ఉన్నత విద్యావంతులు, శాస్త్రవేత్తలు ఆనాటి స్థానిక బడులలో చదివి ఇప్పటి స్థితిలో ఉన్న విషయం మరవకూడదు. రాష్ట్రంలో కొనసాగుతున్న విద్యా వ్యాపారంపై, పీడనపై ప్రభుత్వం తమ విధాన ప్రకటన చేయకపోవడం ఆక్షేపణీయం. ప్రభుత్వ విద్యారంగానికి సమాంతరంగా నిర్వహించబడుతున్న ప్రైవేటు విద్యా వ్యవస్థ రద్దుకై కమిషన్ సిఫార్సులు చేయకపోవడం అంటే విద్యారంగంలో అసమానతలను పెంచి పోషించడమే అవుతుంది. ఇన్ని సంక్లిష్టతల మధ్య నేడు తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ పాలక వర్గాల కల్పిత సమస్యలను ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, మొత్తంగా ప్రజలకు అవగతపరుస్తూ తన విధానాలను తెలియపరుస్తూ ఉద్యమించడం బాధ్యతగా గుర్తిస్తుంది. భావ సారూప్యత కలిగిన ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలతో, విద్యార్థి మరియు ప్రజా సంఘాలతో ఐక్య సంఘటనల్లో భాగం కావడం టీపీటీఎఫ్ విధానం. అందులో భాగంగా 2020 జనవరి 19న ఇదే హాల్లో భావ సారూప్యత కలిగిన 3 సంఘాల ఐక్యత జరిగింది. ఉపాధ్యాయ విద్యారంగ సామాజిక సమస్యల పరిష్కారం కోసం ఉద్యమ బాటలో పయనిస్తూ వస్తున్నాము. పీడిత వర్గాల విద్య, ఉద్యోగ, సామాజిక సమస్యల పరిష్కారం కోసం ఉపాధ్యాయ సంఘాలు, ఉద్యమ సంస్థలు సమన్వయంతో మరింత ఐక్యతతో ముందుకు వెళ్ళాలని పిలుపునిస్తూ టీపీటీఎఫ్ శ్రేణులు నిరంతరం చైతన్యంతో ముందుకు సాగాలని కోరుతూ ముగిస్తున్నాను. ఉద్యమాభినందనలతో రాష్ట్ర కమిటీ పక్షాన మీ నన్నెబోయిన తిరుపతి, టీపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. నమస్కారం. మిత్రులారా, ఈ విద్యా సదస్సు ద్వారా ఒక 2 అంశాలను చర్చకు పెట్టి ఇటు ఉపాధ్యాయులలో ఒక అవగాహనను కల్పించి అదేవిధంగా సమాజానికి, ప్రభుత్వానికి ఒక మెసేజ్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో విద్యా యుద్ధం ఈ 2 అంశాలపైన ఈ సదస్సు నిర్వహించడం ఓ సందర్భోచితంగా ప్రస్తుత సామాజిక ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో నిర్వహించడం రాష్ట్ర కమిటీకి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈ విద్యా యుద్ధం అది 2 అక్షరాల పదాలైనా కానీ ఈ సమాజాన్ని, మొత్తం ప్రపంచాన్ని, రాష్ట్రాలను, దేశాలను అన్నిటిని కూడా ప్రభావితం చేస్తున్నటువంటి అంశాలు. అవి 2 పరస్పర అంశాలు, పరస్పర విరుద్ధమైనటువంటి అంశాలు మన ముందు కనిపిస్తూ ఉన్నాయి. విద్య అనేది కన్స్ట్రక్టివ్కి సంబంధించినటువంటి అంశం అయితే యుద్ధం అనేది డిస్ట్రక్టివ్కి సంబంధించినటువంటి అంశం. ఒకటి నిర్మాణాత్మక అంశం అయితే ఒకటి విధ్వంసకరమైనటువంటి అంశం. మనం విద్యారంగానికి సంబంధించి వ్యక్తి నిర్మాణం జరగాలి, దేశ నిర్మాణం జరగాలి, దేశ అభివృద్ధి జరగాలని కోరుకుంటాం. మరి యుద్ధంకి సంబంధించి దాని దుష్పరిణామాలు, దాని ప్రభావం, పరిణామాలు ఏ విధంగా ఉంటాయనేది మనకు వక్తలు తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా మనం విద్య గురించి ఆలోచిస్తే ఇంకొక అంశం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రస్తుతం విద్యారంగంలో ఉన్నటువంటి అసమానతల విద్య, అంతరాల విద్య, అశాస్త్రీయమైనటువంటి విద్య, ఈ 3 అంశాలు యుద్ధం కంటే తీవ్రమైనవి, యుద్ధం కలిగించేటువంటి ప్రభావాల కంటే కూడా తీవ్రమైనటువంటి అంశాలు. అంటే ఇప్పుడు సమాజంలో ఉన్నటువంటి అసమానతలను, అశాస్త్రీయతలను అవన్నిటినీ ఎస్టాబ్లిష్ చేసేటువంటి క్రమం కొనసాగుతూ ఉంది. అందుకనే మనం కొన్ని దశాబ్దాలుగా ఏపీటీఎఫ్, టీపీటీఎఫ్గా మిత్రులారా మనం కొన్ని దశాబ్దాలుగా కామన్ స్కూల్ విద్యా విధానం అమలు చేయాలని, శాస్త్రీయ విద్యా విధానం అమలు చేయాలని, అదేవిధంగా
విద్యారంగంలో వికేంద్రీకరణ జరగాలని, ముఖ్యంగా విద్య రాష్ట్ర జాబితాలో ఉండాలని అనేక దశాబ్దాలుగా పోరాటం చేస్తూ ఉన్నాం. సమయం సందర్భం వచ్చినప్పుడు అనేక సదస్సులు సమావేశాల ద్వారా దాన్ని ఉద్ఘాటిస్తూనే ఉన్నాం. కానీ ప్రస్తుత పాలకులు అమలు చేస్తున్నటువంటి విధానం కార్పొరేటీకరణ, కాషాయీకరణ, కేంద్రీకరణ, ఈ 3 విధానాలను అమలు చేస్తూ విద్యారంగాన్ని మనం భ్రష్టు పట్టించేటువంటి విధానం కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా పీడిత ప్రజలకు, ముఖ్యంగా అశేష జనావళికి నష్టం చేసేటువంటి పద్ధతి కొనసాగుతున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ఈ విధానాలు ఈ మధ్య వచ్చినటువంటి NEP 2020 కానీ తెలంగాణ విద్యా కమిషన్ చేసినటువంటి సిఫార్సులో కూడా ఈ ప్రైవేటీకరణ, ఈ 3 అంశాలను బలపరుస్తూ వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మనం ఈ సదస్సు ద్వారా ఒక మెసేజ్ ఇవ్వడానికి మనం ఈ చర్చకు, ఈ అంశాలను చర్చకు పెట్టడం జరిగింది. అదేవిధంగా మన రాష్ట్ర పరిస్థితికి చూస్తే, రాష్ట్ర విద్యా గణాంకాలను చూస్తే రాష్ట్రం విద్యా సంక్షోభంలో ఉందనేది మనకు అందరికీ అర్థమవుతున్నటువంటి విషయం. వేల సంఖ్యలో పాఠశాల మూతకు గురి కావడం, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య క్రమేణా తగ్గిపోవడం, విద్యా ప్రమాణాలు పడిపోవడం, విద్యకు సంబంధించినటువంటి బడ్జెట్ కుదింపు, అదేవిధంగా అనేక అంశాలు చూస్తే అది విద్యారంగం సంక్షోభంలో ఉన్నదనేది స్పష్టమవుతూ ఉంది. కానీ పాలకులు విద్యారంగానికి సంబంధించి మనకంటే ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు అనేక విషయాలు మనము మాట్లాడిన దానికంటే ఇంకా ఎక్కువ జోడించి ఒక భ్రమలు కల్పించి గాలిలో మేడలు కట్టేటువంటి విధానాలు వాళ్ళు ప్రకటిస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ మాటలకు చేతలకు పొంతలేనటువంటి సందర్భం కొనసాగుతూ ఉంది. ఇవి మనం చూస్తూ ఉంటే యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ కానీ, స్కిల్ యూనివర్సిటీ అని, స్పోర్ట్స్ యూనివర్సిటీ అని, ఫ్యూచర్ సిటీ అని, ఇట్లా ఒక గాలిలో మేడలు కడుతూ భ్రమలు కల్పిస్తున్నటువంటి సందర్భం ఉంది. అయితే మరి ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి అంశాలు అన్నీ కూడా అమలుకి రావాలంటే వాటంతట అవే అమలయ్యేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మనం అది ఒక ఉద్యమం రూపంలో తీసుకొచ్చి డిమాండ్గా పెడితేనే, వాళ్ళు ఒక ప్రజా ఉద్యమంగా ముందుకు తీసుకుపోతేనే వాళ్ళు దిగి వచ్చి అవి అమలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. మనము చరిత్ర క్రమాన్ని చూస్తే 1966లో మనం కొఠారి కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు కామన్ స్కూల్ విద్యా విధానాన్ని జారవిడుచుకున్నాం. అదేవిధంగా తెలంగాణ ఉద్యమ ఫలితంగా వచ్చినటువంటి కేజీ టు పీజీ, అప్పుడు ఆ ఉద్యమ నినాదం అది, దాన్ని కూడా మనం అమలు చేసుకోలేకపోయినాం. కాబట్టి ఇవన్నీ అంశాలు మనకు కొనసాగుతూ ఉన్నాయి. అంటే ఒక ఉద్యమ రూపంలో తీసుకుంటేనే ఇవన్నీ అమలయ్యేటువంటి సందర్భం ఉందని తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఇక్కడ మనం అందరం కూడా ఉపాధ్యాయులం, మనకు వృత్తిపరమైనటువంటి సమస్యలు ఉన్నాయి, విద్యారంగ ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఉన్నాయి. అయినా కానీ మనం అనేక రకాల పోరాటాల ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చాడని పరిష్కరించుకుంటూనే ఒక సామాజిక బాధ్యతగా, వృత్తి నిబద్ధతతో పాఠశాలలో విద్యా ప్రమాణాలు పెంచడానికి, పాఠశాల విద్యను కాపాడుకోవడానికి మనం అందరం కూడా శాయశక్తుల కృషి చేయాలి. అది ఒక వృత్తి ధర్మంగానే కాదు, ఒక సామాజిక బాధ్యతగా ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక ప్రత్యేక సందర్భం ఉంది కాబట్టి ఆ విషయాన్ని ఒక సీరియస్గా పరిగణించి ఆ విద్యా ప్రమాణాలు పెంచడానికి మనం అందరం కృషి చేయాలి. ఒక సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే మనకు సమాజానికి మధ్య ఉన్నటువంటి సంబంధాలు మెరుగుపడతాయి. మనం చెప్పేటువంటి అంశాలు వాళ్ళు కూడా ఆకలింపు చేసుకొని ప్రభుత్వాన్ని కామన్ స్కూల్ డిమాండ్ వైపుకు మనం పయనించగలిగినటువంటి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇస్తున్నాను. ఇవాళ ప్రభుత్వ పాఠశాలలు ఒక 5 సంవత్సరాల తర్వాత ఉంటాయా లేదా అనే ప్రశ్న వేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడ్డది. మనం చాలా కాలం నుంచి కామన్ స్కూల్ విధానం కావాలని, ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం కావాలని, ప్రైవేటు పాఠశాలను నియంత్రించాలని, అంతిమంగా రద్దు చేయాలని చేస్తూనే ఉన్నాం. కానీ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే 2021-22లో ప్రభుత్వ పాఠశాలల్లో 55% ఉన్న విద్యార్థులు 2025-26లో
34%కు పడిపోయిందంటే అంటే 3 సంవత్సరాలలో 21% విద్యార్థులు పడిపోయారు. అంటే 3 సంవత్సరాలలో 21% విద్యార్థులు పడిపోతే ఇది జారుడు బండ లెక్క ముందు కొంచెం స్లోగా పోతుంది. ఈ గత 20 సంవత్సరాల నుంచి పడిపోతూనే ఉంది, స్లోగా పోయింది. కానీ ఇప్పుడు ఎంత ఫాస్ట్గా జరుగుతుందంటే ఇంకా 5 సంవత్సరాలలో 1% కూడా విద్యార్థులు మిగలరు ప్రభుత్వ పాఠశాలలో అనేది ఒక రిలయబుల్ ఎస్టిమేట్ ఇది. అంటే కింద గనక అంటే ప్రజా సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, విద్యా పరిరక్షణ కమిటీకి ఇది ఒక ఛాలెంజ్ ఏంటంటే మీ ఉనికి అర్థం ఏమిటి? నేను విద్యా పరిరక్షణ కమిటీగా ఒక ప్రశ్న వేసుకుంటే విద్యా పరిరక్షణ కమిటీ ఉండవలసిన అవసరం ఉంటుందా? ఇక అంటే ప్రభుత్వ పాఠశాలలే లేనప్పుడు ఇక ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ అనేది ఏముంటుంది? కాబట్టి ఈ యొక్క ఒక పరిస్థితి ఒకసారి మీరు అందరూ ఆలోచించాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. దీనికి ప్రధానమైన కారణం తప్పకుండా ప్రభుత్వాలు విద్యను పట్టించుకోవటం లేదు. రేవంత్ రెడ్డికి విద్యా విధానం లేదు అనేది కరెక్టే, కానీ ఆయన విద్యా విధానం పాత విద్యా విధానం కొనసాగిస్తున్నాడు. పాత విద్యా విధానమే కార్పొరేటీకరణ. కాబట్టి ఆయన విద్యా విధానం కొనసాగుతుంది. బడ్జెట్ ఇవ్వటం లేదు. బడ్జెట్ ఇవ్వకపోవడం అనేదే ప్రభుత్వ పాఠశాలల విధ్వంసానికి కారణం. ప్రభుత్వ పాఠశాలల విధ్వంసం జరుగుతుంది కాబట్టే ప్రైవేటు పాఠశాలలు పెరుగుతున్నాయి, కార్పొరేట్ పాఠశాలలు పెరుగుతున్నాయి. ఈ రెండిటికి పరస్పరమైన విరుద్ధమైన రిలేషన్. ప్రభుత్వ పాఠశాలలు తగ్గిపోవడం అంటే ప్రైవేటు పాఠశాలలు పెరగడమే. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు తగ్గిపోవడం అంటే కార్పొరేటీకరణ పెరగడమే తప్ప ఇంకా వేరే ఏం కాదు. కాబట్టి మిత్రులారా, ఈ సమస్యను గుర్తించి మనం ఇంకొకటి ఏంటంటే ఎడ్యుకేషన్ యాజ్ అన్ ఐడియాలజీ. ఇవాళ పీడిత వర్గ భావజాలం మీద పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి. అటు కేంద్ర ప్రభుత్వం ఎలాగో కాషాయీకరణ, కార్పొరేటీకరణ, కేంద్రీకరణ పేరు మీద, ఇక్కడ కూడా కార్పొరేటీకరణ పేరు మీద పీడిత వర్గాల భావజాలం, పీడిత వర్గాల ఒక రకంగా చెప్పాలంటే ఫిలసాఫికల్ అవుట్లుక్ మీద దాడులు జరుగుతున్నాయి. కాబట్టి మనం మన అకాడమిక్ సెల్స్ వీ హ్యావ్ టు గేర్ ఇట్ అప్. అకాడమిక్ సెల్స్ బాగా యాక్టివ్ అయిపోయి మొత్తం ఇవాళ ఉన్న సిలబస్లను రివ్యూ చేసి అవి ఎంతవరకు సైంటిఫిక్గా, డెమోక్రటిక్గా ఉన్నాయా లేదా అని మనం ఒక విమర్శనాత్మక ఆల్టర్నేటివ్ సిలబస్ కూడా తయారు చేయవలసిన అవసరం ఉంది. ఇంకొక విషయం ఏంటంటే ఇక ప్రభుత్వ పాఠశాలను రక్షించటానికే ఒకటే ఏంటంటే విద్యా పరిరక్షణ కమిటీ నేను అనుకున్నది ఏమంటే మనకు ఇప్పటికీ దాదాపు 30-31 జిల్లాలలో కమిటీలు ఫామ్ అయినాయి. ప్రతి జిల్లాలో 5 గ్రామాలు, కనీసం 5 పాఠశాలల్లో తల్లిదండ్రుల కమిటీలు ఏర్పాటు చేసి ఆ తల్లిదండ్రుల కమిటీలతో గ్రామాలలో ఏదన్నా పేరు పెట్టండి, ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ కమిటీ, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కమిటీలు వేసుకొని వాళ్ళ తల్లిదండ్రులను మొబిలైజ్ చేస్తే తప్ప ఇక మనం ఈ పాఠశాలను రక్షించలేము. ఎందుకంటే తప్పకుండా అందులో చదివే వాళ్ళు మనం ఎంత చెప్పినా కూడా వాళ్ళు ఇవాళ అప్పు చేసి ప్రైవేటు పాఠశాలకు పంపుతున్నారు. ఒకటే విషయం చెప్పి నేను ముగిస్తాను. ఇవాళ తల్లిదండ్రుల కమిటీలు వేస్తే మొన్న నేను ఒక గ్రామానికి వెళ్ళిన భూపాలపల్లి జిల్లాలో ఆ తల్లిదండ్రుల మీటింగ్లోనే మనకు పరిష్కారాలు దొరుకుతున్నాయి. తల్లిదండ్రులు వచ్చి, సార్ మేము మీటింగ్కు రాము, మీరు పొద్దున పిలిస్తే రాము, సాయంత్రం పిలిస్తే రాము అంటే ఎప్పుడు వస్తారంటే 12 గంటల నుంచి 3 గంటల మధ్యలో వస్తామన్నారు. ఓకే, 12 గంటల నుంచి 3 గంటలకే మేము పోతాం. ఎందుకంటే 12 గంటల ముందు వాళ్ళు పని చేయాలి, తర్వాత 3 గంటల తర్వాత మళ్ళీ పొలాలకు వెళ్ళాలి. అప్పుడే వెళ్ళిన తర్వాత తల్లిదండ్రులు వచ్చారు, 100 మంది తల్లిదండ్రులు వచ్చారు ఆ గ్రామంలో. వచ్చి వాళ్ళు ఏమన్నారంటే, ఒకటే ఎందుకు పంపట్లేదు మీరు ప్రభుత్వ పాఠశాలల కంటే, వాళ్ళు ఏమన్నారంటే పొద్దున మేము 7 గంటలకే పనికి వెళ్ళిపోతున్నాం, కాబట్టి 7 గంటల నుంచి 9 గంటల గురించి మీరు ఏం చేస్తారు అని మనం అడిగారు. అలాగే మేము వచ్చే వరకు 6 o'clock అవుతుంది, ఇంటికి వచ్చే వరకు అప్పుడు ఎవరు చూసుకుంటారు అంటే మన టీచర్స్, కమిటెడ్ టీచర్స్ ఉన్నారు కాబట్టి అదే మీటింగ్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు లేచి మేము చూసుకుంటాం. 7 గంటల నుంచి మేము షిఫ్ట్ వేసుకొని మేమే వచ్చి ఒక్కొక్కరము మేము చూసుకుంటాం, మీరు పంపిస్తారా లేదంటే అప్పుడు వాళ్ళు ఒప్పుకొని మేము పంపిస్తామని అన్నారు. అక్కడ సర్పంచ్ కూడా ఉన్నాడు, అదే మీటింగ్లో సర్పంచ్ ఉన్నాడు, వార్డు మెంబర్లు ఉన్నారు,
అయితే సర్పంచ్ సింగర్ కూడా కావడం వల్ల ఇంకా కొంచెం అది. కాబట్టి సర్పంచ్ కూడా ఏమన్నాడంటే సార్లు అంత కమిట్మెంట్ ఇచ్చారు కాబట్టి నేను ఒక విద్యా వాలంటీర్ని పెడతా వాళ్ళతో పాటు పొద్దున్న చూసుకోవటానికని ఆయన ఇచ్చాడు. ఇంకొకటి ఏంటంటే అందులోనే మన టీచర్లకు పరిచయం అయిన ఎంఈఓ కూడా మీటింగ్కి వచ్చాడు. ఆ ఎంఈఓ కూడా చూసి అంటే మనం మాట్లాడిన తర్వాత ఆయన అన్నాడంటే మరి ఇక్కడ ప్రీ ప్రైమరీ తరగతులు లేవు, మరి ప్రీ ప్రైమరీ తరగతులు మీరు పెడతారా లేదా అని చర్చ వస్తే ఆయన లేచి నిలబడి మీరు ఇప్పుడే అప్లికేషన్ ఇవ్వండి, మేము ప్రీ ప్రైమరీ తప్పకుండా పెడతామని ఆయన అన్నాడు. అంటే ప్రీ ప్రైమరీ ఇవాళ 18,000 పాఠశాలలు ఉన్నాయి, 18,000 పాఠశాలలో ప్రీ ప్రైమరీ పెట్టాలి, కానీ ఇవాళ మేము 3,000 పెడతాం 2,000 పెడతామని వాళ్ళు అంటున్నారు. కాబట్టి మిత్రులారా, ఇట్లా ఒక గ్రామాలకు వెళ్ళి తల్లిదండ్రుల మీటింగ్ పెట్టి అందరినీ అందులో భాగస్వాములు చేసి అందులో ఇంకొక రెజల్యూషన్ పాస్ చేశారు. అది కొంత రాడికల్ రెజల్యూషనే, అది వేరే విషయం. బట్ ఏంటంటే ఈ రోజు నుంచి మేము తల్లిదండ్రుల పంచాయతీ ఆఫీసులో గ్రామ పంచాయతీ ఒక రెజల్యూషన్ ఏంటంటే ఈ గ్రామానికి మేము ప్రైవేటు బస్సులను రానియమని ఒక రెజల్యూషన్ చేశారు. వెదర్ ఇంప్లిమెంట్ చేస్తారా లేదని వేరే విషయం, కానీ దట్ గివ్స్ ఏ సిగ్నల్. కాబట్టి మిత్రులారా, ఇటువంటి మనం గ్రాస్ రూట్కి వెళ్ళి ఇవాళ చేయకుంటే ఇవాళ ఆ 35%, 20%, 1% పడిపోతుంది. అప్పుడు మన ఉనికి ఏమిటి అని ఒక ప్రశ్న వస్తుంది. కాబట్టి మీరందరూ ఈ పరిస్థితిని గమనించి ఇంతకుముందు అన్నట్టు ఇదొక ఉద్యమంగా, ఇదొక పీడిత ప్రజల ఉద్యమంగా, నిజంగానే పీడిత ప్రజలు, ఈ పీడిత ప్రజల ఉద్యమాన్ని సమాజం రావాలంటే సమాన విద్య రావాలంటే, సమాన విద్య లేకుండా సమాజం అసాధ్యం, సమాజం లేకుండా సమాన విద్య కూడా అసాధ్యం. ఈ రెండు పోరాటాలు పరస్పరం ప్యారలల్గా జరగాలని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ పోరాటంలో ఇక నేను రిటైర్డ్ అయినా నేను ఇడిచిపెట్టాను, ఇప్పుడు రోజు ఫోన్లే చేస్తాను. కాబట్టి మిత్రులారా, మీరందరూ కూడా నాకు సహకరించాలని, సార్ కూడా ఈ వయసులో కూడా ఎక్కడికంటే అక్కడికే వస్తున్నారు. కాబట్టి మీ అందరూ సహకరిస్తారనే ఒక నమ్మకంతో మీకందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఆర్గనైజర్స్కి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. హైదరాబాద్ టు ఆదిలాబాద్ సులభంగా తిరుగుతాడు, ఈ నుంచి వెళ్ళి అంబరిపేటకు పోయినట్టు. నేను ఇటు పోయాను అటు పోయాను నా ఫేస్బుక్లో చూస్తే నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఈజ్ వెరీ సీరియస్ అబౌట్ ది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ది ఎడ్యుకేషన్. విద్యలో మార్పు రావాలి, విద్య అందరికి అందాలి, విద్య ప్రయోజనము సమానత్వాన్ని సాధించాలనేటువంటి ఆబ్జెక్టివ్ ఏదైతుందో ద వెరీ హైలీ సోఫిస్టికేటెడ్, చాలా అత్యున్నతమైనటువంటి ఆదర్శం అది. అయితే విద్య దానికి అది ఉండదు. నిధులు తక్కువైనాయి, స్కూల్ మూతపడ్డది, ఇలా టీచర్ లేడు, ఆడ స్వీపర్ లేడు అని అంటే పరిష్కారం దొరకదు. ప్రతిదీ సాపేక్షికం. ఒక అంశాన్ని అర్థం చేసుకోవాలంటే, దాని క్షీణతను సరిగా అర్థం చేసుకోవాలంటే, దాని పరిష్కారానికి మనం వెళ్ళాలంటే, లోతుల్లోకి వెళ్ళి అవగాహన చేసుకోవాలంటే ఒక మెథడ్ కావాలి. ఆ మెథడే పొలిటికల్ ఎకానమీ. రాజకీయ అర్థశాస్త్రంతో ఈ వ్యవస్థను చూస్తే, ఈ వ్యవస్థలో ఏదైనా ఒక్క సమస్య సక్రమంగా ఉన్నదా, ఈ దేశంలో ఇది బాగున్నది అని చెప్పగలిగే వ్యవస్థ ఏమైనా ఉన్నదా? పొలిటికల్ కరప్షను, రాజకీయ నాయకుడు అంటే డబ్బులు సంపాదించడం, పెత్తనం చేయడమే తప్ప అంతకు మించినటువంటి లక్ష్యం మన దేశ రాజకీయాలకు లేదు. ఇట్స్ పర్ఫెక్ట్లీ 100% ట్రూ ఇన్ మై వ్యూ. మనం గుర్తించలేకపోతాను, దాన్ని ప్రశ్నించలేకపోతాను, ఈ భ్రష్ట రాజకీయాలను స్వీకరిస్తూనే ఉన్నాం. ఏం జరుగుతుంది? విద్య పోకపోతే ఏమవుతుంది? పాలిటిక్స్ అనేది ఏంటిది? రాజకీయాలు అంటే ఏంటిది? వ్యవస్థను సరైన దిశలో అవసరార్థం నిర్వహించేటువంటి ఒక ప్రక్రియ. ఈ దేశానికి విద్య ఎట్లా, ఈ దేశానికి రోడ్లు ఎట్లా, ఈ దేశానికి వ్యవసాయం ఎట్లా, ఈ దేశానికి పరిశ్రమలు ఎట్లా, ఈ దేశానికి పాలన ఎట్లా, సర్వ రంగాలను రూపొందించి అమలు చేయవలసినటువంటి అత్యంత ప్రధానమైనటువంటి వ్యవస్థ కుళ్ళిపోతుంటే ఇక బాగు చేసేది ఎక్కడ? విషమే కదా మొలిచేది. ఈ దేశ రాజకీయాలు విషం చిమ్ముతున్నాయి, విషం మెదట్లో పోస్తున్నాయి, విషం మనకెక్కిస్తున్నాయి. మొన్న మేము రచయితల సమావేశం పెడితే హరగోపాల్ గారు మాట్లాడితే నాకు అంతరాత్మలో దుఃఖం వచ్చింది. మానవీయ సంబంధాలు ఏంది? తండ్రి బిడ్డను చంపడేంది,
తల్లి బిడ్డను చంపుడేంది, భార్య భర్తను చంపుడేంది, భర్త భార్యను చంపుడేంది? ఏంది? ఎక్కడి నుంచి వచ్చింది? మన సంస్కృతి ఏంది? ఈ సంస్కృతిలో ఏముంది? ఈ సంస్కృతి ఎందుకు ఇట్లా విధ్వంసం అవుతుంది, హింసాత్మకంగా మారుతుంది? ఎక్కడున్నది దీనికి బీజాలు? పొలిటికల్ ఎకానమీలే ఉంటుంది. ప్రతిదీ రాజకీయ అర్థశాస్త్రంలోనే ఉంటుంది. ఆ కోణంలో చూడకుంటే దొరకదు. సారు మాట్లాడిన కాంచెలు ఎక్కడి నుంచి వస్తుంది ఏం సంగతి అంటే, ఉత్పత్తి విధానంలో ఉత్పత్తి శక్తులు, ఉత్పత్తి శక్తుల మీద పనిచేసే పెట్టుబడి, ఆ పెట్టుబడి చేసే పెత్తనం, ఆ పెత్తనం అందించే ఉపరితల సంస్కృతి, ఆ సంస్కృతిలో భాగంగా మన సంస్కృతి, మన అభిప్రాయాలు రూపొందుతాయి. సార్ మాట్లాడిన కాంచెల్లి పునాదిలోకి ఎట్లా వెళ్ళాలి, దాన్ని ఎట్లా పట్టుకోవాలి, అది పట్టుకోకుంటే ఈ సమస్యను అర్థం చేసుకోలేము, పరిష్కారం చూపలేము. ఆలోచన చేస్తే ఎట్లా వచ్చి ఇవాళ ఛాలెంజెస్ టు ఇండియన్ డెమోక్రసీ. మన వ్యవస్థ ఒక ప్రజాస్వామిక వ్యవస్థ. మనం అందరం చెప్పేది ఏంటి? మనది ప్రజాస్వామిక వ్యవస్థ. ఇంకా హెచ్చులు చెప్పేది ఏంటి? ఈ ప్రజాస్వామిక వ్యవస్థ పుట్టినీళ్ళు. మన మోడీ గారు చెప్తారు, ఇట్స్ ద మదర్ ఆఫ్ ది డెమోక్రటిక్ సొసైటీ. మోడీ అసలు స్వభావం ఏంటి? ఈజ్ ద కిల్లర్ ఆఫ్ ద డెమోక్రసీ, ఈజ్ ద కిల్లర్ ఆఫ్ ద డెమోక్రసీ. కానీ చెప్పుడు అది చెప్తున్నారు. నీకు మోడీ షాలు చెప్పే అబద్ధాలు, మీడియా రాసే అబద్ధాలు, గోడీ మీడియా చేసే ప్రచారం ఏం చెప్తుంది? ప్రపంచంలో మనం 3వ దేశం, 4లో ఉన్నాం, 3లో పోతాం. 47 వచ్చే వరకు అమెరికా వాడు కూడా మనం అనుకుంటాడు. ఇప్పుడేమో ట్రంప్ వెనక మోడీ ఉన్నాడు, 47లో మోడీ వెనక ట్రంప్ ఉంటాడు. ఇంత అర్ధరహితమైనటువంటి, ఇంత ఆత్మవంచనతో కూడినటువంటి, ఇంత అసాధ్యమైనటువంటి, అసత్యమైనటువంటి మాటలు మాట్లాడుతా 1,140 కోట్ల ప్రజలు చీమ ఉట్టినట్టు కూడా అవుతుంది. అరే, బీయింగ్ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ చీటింగ్ ద పీపుల్, బీయింగ్ ది మీడియా ఇట్ ఈస్ చీటింగ్ ద పీపుల్, ఎవ్రీవేర్ ఈజ్ చీటింగ్ వాట్ వీఆర్ ది సివిల్ సొసైటీ ఈజ్ డూయింగ్. పౌరశాస్త్రం చదువుకున్నప్పుడు అరగోపాల్ సార్ లాంటి వాళ్ళు పాఠాలు చెప్తా అంటే, సివిల్ సొసైటీ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద సొసైటీ. సమాజంలో పౌర సంవత్సరం చాలా ప్రాధాన్యత గల పాత్రను నిర్వహిస్తుంది. ఆ పౌర సమాజాన్ని అర్థం చేసుకోవాలి, దాని ప్రవర్తనను సక్రమంగా రూపొందించుకోవాలి. కనుక పౌర సమాజంలోని అన్ని వర్గాల యొక్క సమస్యలను అర్థం చేసుకోవాలి, వాటికి జరుగుతున్నటువంటి అవకతవకలను గుర్తించాలి, అవి ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి మార్పు చెందేలాగా చెయ్యాలి. కనుక ద మేజర్ రోల్ బై ది సివిల్ సొసైటీ. ఉన్నదా సివిల్ సొసైటీ? ఇప్పుడు నాకైతే అనుమానం, పౌర సమాజం ఉన్నదా? నో సివిల్ సొసైటీ ఎట్ ప్రజెంట్ ఇయర్ ఇన్ ఇండియా. భారతదేశంలో ప్రస్తుతం పౌర సమాజం లేదు. ఎందుకు లేదంటే, మనకు ఎకానమీ 3rd పొజిషన్లోకి వస్తున్నాం. మొన్న ఏదో కొంచెం తేడా వచ్చి మళ్ళా పోయి 4వ పొజిషన్లో పోయామనుకోండి. కానీ సహజంగా ఎకనామిక్స్ పండితులు చెప్పేది ఏంటంటే, ఆ దేశ తలసరి ఆదాయము అని చెప్తారు. అమెరికా తలసరి ఆదాయం బాగా ఉంది కాబట్టి ఆ దేశం గొప్పది, దాని తర్వాత ఉన్నది, దాని తర్వాత దేశం. ఇట్లా భారతదేశం 3వ స్థానంలో ఆర్థిక వ్యవస్థ ఉన్నది కనుక ఈ దేశం గొప్పది అని చెప్తున్నారు. కానీ తలసరి ఆదాయం కంటే పోతే మాల్దీవుల కంటే వెనుకబడి ఉన్నాం, శ్రీలంక కంటే వెనుకబడి ఉన్నాం, బంగ్లాదేశం కంటే వెనుకబడి ఉన్నాం, పాకిస్తాన్ కంటే వెనుకబడి. ఇంతకంటే సిగ్గుపోయే విషయాలు ఉన్నదండి. మీకు అందరికీ తెలుసా? వీఆర్ బిహైండ్ పాకిస్తాన్ తలసరి, బిహైండ్ బంగ్లాదేశ్, బిహైండ్ శ్రీలంక, బిహైండ్ మాల్దీవ్. ప్రస్తుతం 160 దేశాలల్లో 158వ స్థానం. 160 దేశాల మీడియాలో
మన దేశం 158వ స్థానంలో ఉందంటే అసలు మీడియా స్వేచ్ఛ అనేది ఇక్కడ లేదు. నో ఫ్రీడమ్ టు ది మీడియా. మానవ అభివృద్ధి, హ్యూమన్ డెవలప్మెంట్, అది భారతలో లేదు, ఎప్పుడు 130 కానే ఉంటుంది. 131, 132, 131, 193 దేశాలలో. ఇట్లా ఏ సూచిలో చూసా ప్రపంచ సూచీలలో మనం అధమ స్థితిలో ఉన్నాం. రాజకీయ అవినీతిలో బ్రహ్మాండంగానే ఉన్నాం. పార్టీలు ఫిరాయించడంలో బ్రహ్మాండంగానే ఉన్నాం. ఎన్నికలను భ్రష్టు పట్టించడంలో బ్రహ్మాండంగానే ఉన్నాం. ఎక్కడ మనం బాగున్నాం అని అంటే వీఆర్ పర్ఫెక్ట్లీ ఇన్ ఫస్ట్ పొజిషన్ ఇన్ లైఫ్. అబద్ధాలలో నెంబర్ 1లో ఉన్నాం. వీఆర్ లివింగ్ అమాంగ్ ది లైఫ్. అబద్ధాల నేపథ్యంలో అబద్ధాల నడవ మనం బతుకుతున్నాం. నో సత్యం, నో యథార్థం, నో ఫ్యాక్ట్. ఇంత దుష్టమైనటువంటి పరిస్థితులు. కొఠారి కమిషను నెహ్రూ ఉండగా భారతదేశం విశాలమైన దేశం, జనాభా బాగా ఉన్న దేశం, విద్యాపరంగా వైద్యపరంగా చాలా వెనుకబడ్డటువంటి దేశం. మనం అభివృద్ధి చెందాలంటే మన పరిశ్రమలు అభివృద్ధి చెందాలి, మన వ్యవసాయం అభివృద్ధి చెందాలి, మన పాలనా రంగం అభివృద్ధి చెందాలి, మన ప్రజల చైతన్యము పెరగాలనంటే మంచి విద్య కావాలి. ఎందుకంటే అర్థశాస్త్రవేత్తలు ప్రపంచవ్యాప్తంగా, తత్వవేత్తలు దేశవ్యాప్తంగా వాళ్ళు చెప్పేది ఏంటంటే ఎడ్యుకేషన్ ఈజ్ ఎ ప్రీ కండిషన్ ఫర్ ది డెవలప్మెంట్. అభివృద్ధికి విద్య ముందస్తు షరతు. వేర్ దేర్ ఈజ్ నో ఎడ్యుకేషన్, నో స్కోప్ ఆఫ్ డెవలప్మెంట్. విద్య లేని చోట అభివృద్ధి లేదు. మన వెధవలు అభివృద్ధి అని చెప్తే అబద్ధాలు ఆడుతున్నట్టు లెక్కే. రేవంత్ రెడ్డి కానివ్వండి, మోడీ కానివ్వండి, ఇంకెవడన్నా కానివ్వండి, ఏం అభివృద్ధి లేకుండా, విద్య లేకుండా అభివృద్ధి ఎట్లుంటుంది? అర్థశాస్త్రాలు చెప్పారు ప్రీ కండిషన్, ముందస్తు షరత్. విద్య ఒక సాధనం. అసమానతలను నివారించడం, సమానత్వాన్ని సాధించడానికి విద్య ఒక సాధనం. కానీ ఎట్ ద సేమ్ టైము జాగ్రత్తగా చెప్పారు, విద్య దానికదే సాధనం కాదు, విద్యను వాడుకోవడం, ఆ సాధనాన్ని సరిగా వాడుకుంటే అసమానతలు నివారించవచ్చు. కొఠారి కమిషన్ వేశారు, అలా వివిధ దేశాల విద్యావేత్తలతోటి వచ్చేది. మనం ఇప్పటికీ 6 వాల్యూమ్స్లో ఉన్నటువంటి కొఠారి కమిషను ఒక కామన్ స్కూల్, నైబర్హుడ్ స్కూల్ అనేటువంటిది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్లాసు, క్రీడ్, జెండర్, రీజన్ అందరూ ఒకే బల్లె చదవాలని చెప్పడం అనేటువంటిది ఒక సమానతకి సంకేతం అనేటువంటి పద్ధతిలో దాన్ని మనం గౌరవిస్తున్నాం. ఈ గౌరవిస్తున్నటువంటి క్రమంలో యునానిమస్గా పార్లమెంట్లో చర్చ చేయకుండా ఒప్పుకున్నారు. అది అమలు కాలేదు. ఎందుకు అమలు కాలేదని అందులో ఒక సభ్యుడైనటువంటి జేపీ నాయక్ క్వాలిటీ, క్వాంటిటీ, ఈక్వాలిటీ అని 76లో ఒక పుస్తకం రాసింది. ఒక విశాల భారతదేశంలో సమానత్వం ఆదర్శం అయినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి కండిషన్స్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, వీటిని పరిష్కరించుకోవడానికి ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో సమానత్వం అనేటువంటి ఆదర్శాన్ని నిలబెట్టుకోవడానికి ఆలోచన చేయాలి, చర్చ చేయాలని ఆయన రాశాడు. ఆ తర్వాత విద్యకు సంబంధించి, సమానత్వానికి సంబంధించి, అభివృద్ధికి సంబంధించి మాట్లాడిన గాడిదే లేడు భారతదేశం. ఏ కమిషన్? అన్ని కమిషన్ స్పాన్సర్డ్ బై IMF, స్పాన్సర్డ్ బై వరల్డ్ బ్యాంక్ ఆర్ స్పాన్సర్డ్ బై ఎనీ
క్యాపిటలిస్ట్. సామ్రాజ్యవాదులు ప్రపంచ బ్యాంకు, IMF లాంటి ప్రోత్సహిస్తే నీ వేదికలు వస్తుంది. ఈవెన్ నిన్నటి మన తెలంగాణ కమిషన్ కూడా 10 ఏళ్ల కిందనే మురళి ప్రో వరల్డ్ బ్యాంక్ అని నేను అనేక మీటింగ్లలో మాట్లాడినా. 10 ఏళ్ల కింద, ఇవాళ కాదు. ఆయన వరల్డ్ బ్యాంక్ శిష్యుడే అని నేను 10 ఏళ్ల కింద మాట్లాడినా, ఇప్పుడు మాట్లాడలే. ఆయన ఏదో ఆదివాసీలకు గొప్పగా చెప్తాడు, కానీ ఈజ్ అగైన్స్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది ఆదివాసీస్ అని కూడా చెప్తాను. ఈ రెండు నేను బలంగా చెప్తాను. వేసిర్రు ఏమున్న వల్ల, అరే ఇల్లు కట్టుకోవాలంటే ఏం చేయాలి, మొదలు పునాది ఎట్లా వేసుకోవాలి, గోడలు ఎట్లా పెట్టుకోవాలి, స్లాబ్ ఎట్లా వేసుకోవాలి, కిటికీలు ఎట్లా, ఇటుకలు ఎట్లా, అన్నీ ఆలోచన చేసినాక మనం చేసుకుంటాం. ఇది ఏముంది, తోసిందల్లా రాసిండు. దానికి ఏమన్నా ఉందా? డిస్క్రిప్షనే, నో ప్రెస్క్రిప్షన్. ద మోర్ డిస్క్రిప్షన్ లెస్ ప్రెస్క్రిప్షన్. అది పనికి రాని నివేదిక. ఒక్క ప్రైమరీ ఎడ్యుకేషను ఫౌండేషన్ స్కూల్ సంబంధించి దాని యొక్క ఎసెన్షియాలిటీని బాగా స్ట్రెంత్తో చెప్పాడు. అది ఒక్కటి హర్షింపదగ్గ ఏకైక అంశం అందులో నాకు కనిపించింది అయితే అది, నా మెదడుకు. అనిలు నాకెళ్ళే సుత్తాడు, చిన్నోడు కదా అని దబాయించి కూడా పోతానా, ఇక నెరియా ఎక్కువసేపు అయితే ఇక కూర్చోసారని అంటాడు. మీ అందరికీ ధన్యవాదాలు. చాలా ఆవేదన ఉంది నాకు. అయితే 3 విషయాలు చివరికి చెప్పిపోతా. అలా 3 విషయాలు 2 నిమిషాల్లో 1 నిమిషాలు చెప్పుకోండి. ఏ సంస్థకైనా కార్యకర్తలు బలం, కార్యకర్తలకు శక్తి, ఆ కార్యకర్తలు కలిగి ఉన్నటువంటి చైతన్యం. ఆ చైతన్యాన్ని కార్యకర్తలకు అందించడం అనేది ఇటువంటి సదస్సులు, చర్చా వేదికలు, అధ్యయన తరగతులు, సాహిత్యం ద్వారా వాళ్ళ చైతన్యాన్ని పెంచడానికి దోహదపడుతుంది. ఆ కృషి కూడా ఫెడరేషను సమపాలలో ప్రాధాన్యతతో నిర్వహించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. సరే ఫ్రెండ్స్, ఈ జాతీయ విద్యా విధానానికి సంబంధించి మరి ప్రధానంగా మన హరగోపాల్ గారు విద్యా పరిరక్షణ కమిటీ ఆల్ ఇండియా నాయకులుగా పనిచేస్తూ ఉన్నారు. వారు అనేక విషయాల గురించి మనకి గతంలో బోధించారు, ఇప్పుడు కూడా బోధిస్తారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యని ప్రైవేటీకరణ చేయడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. దానిలో మన డిమాండ్గా ఒకే రకమైన పాఠశాల, ఒకే రకమైనటువంటి విద్య కావాలనేటటువంటిది మన TPTF డిమాండ్గా ఉన్నది. కానీ దీనికి వ్యతిరేకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యని కాషాయీకరణ చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. దానిలో భాగంగా ఇవాళ PMC పాఠశాలలు తీసుకొచ్చిన తర్వాత దాంట్లో కేవలం 2.5 లక్షలకు మాత్రమే నాణ్యమైన విద్య అంతుంది. మరి సుమారు 12 కోట్ల మంది విద్యార్థులకు ఇవాళ నాణ్యమైన విద్యను అందించేటటువంటి పరిస్థితి లేదు. కావలసుకొని ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఎందుకంటే ప్రశ్నించేటటువంటి తత్వాన్ని, విద్య ఇందాక పెద్దలు చెప్పినట్టుగా విద్య అనేటటువంటిది ఒక ప్రశ్నించేటటువంటి తత్వాన్ని పెంచుతుంది. కానీ దాన్నే ఇవాళ నాశనం చేస్తే ప్రశ్న అనేటటువంటిది కనుమరుగైపోద్దనే ఉద్దేశంతో దానికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఇవాళ ప్రభుత్వాలు ఇవాళ పనిచేస్తూ ఉన్నాయి. మరి కొఠారే గారు తన మొదటి వాక్యంలోనే చెప్పారు, ద డెస్టినీ ఆఫ్ ఇండియా ఈజ్ నౌ బీయింగ్ షేప్డ్ ఇన్ హర్ క్లాస్ రూమ్ అన్నారు. అంటే భారతదేశం తన యొక్క భవిష్యత్తుని తరగతి గదుల్లో రూపుదిద్దుకుంటుందని చెప్పారు. మరి విధానాలకు వ్యతిరేకంగా ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నాయి. విద్యకు కూడా నిధులు అతి తక్కువ కేటాయించేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మన డిమాండ్ అయినటువంటి ఒకే రకమైనటువంటి విద్య, ఒకే రకమైనటువంటి పాఠశాలని మనకు కావాలని చెప్పి మనం అందరం కూడా కోరుతూ, ఇట్లాంటి విద్యా సదస్సుల ద్వారా ఉపాధ్యాయులు మరింత మమేకమై రానున్న రోజుల్లో విద్యని పరిరక్షించుకోవడం కోసం ప్రభుత్వ పాఠశాలని మనం ఇవాళ దాదాపుగా ఈ సంవత్సరం చూసుకుంటే 40,000 పాఠశాలలు ఇవాళ మూతబడినటువంటి పరిస్థితి ఉంది. దీని భిన్నంగా మన విద్యా విధానాన్ని రక్షించుకోవడం కోసం, ఒకే రకమైన విద్య కోసం మనం అందరం కూడా పోరాటం చేయాల్సినటువంటి బాధ్యత మన TPTF కార్యకర్తల మీద ఉంది. కాబట్టిగా మరింత చైతన్యవంతం కావడం కోసమే ఈ సదస్సుని ఇవాళ రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేసిందని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తూ,
మరి దీని అధ్యక్షుల వారు కొనసాగించాలని చెప్పి చివరి వరకు క్రమశిక్షణతో ఉండాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అధ్యక్షుల వారి ఈ సమావేశాన్ని ఈ సెషన్ని కంటిన్యూ చేయవలసిందిగా కోరుతాము. మొదటి సెషన్లో జాతీయ విద్యా విధానం రాజ్యాంగ విలువలు అనే అంశంపై అఖిల భారత విద్యా హక్కు పోరాట సమితి జాతీయ అధ్యక్ష వర్గ సభ్యులు, తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దలు ప్రొఫెసర్ అరగోపాల్ గారు ప్రసంగించడానికి వారు ముందే వచ్చి ఉన్నారు. నాతో పాటు అధ్యక్ష వర్గంగా ఉన్న రాష్ట్ర ఉపాధ్యక్షులు మిత్రులు లక్ష్మయ్య యాదవ్ గారు, వందన సమర్పణ చేయడానికి విచ్చేసినటువంటి రాష్ట్ర కార్యదర్శి గోగ రమేష్ గారు, ఈ సదస్సుకు హాజరైన ఫెడరేషన్ పూర్వ రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, ఫెడరేషన్ కార్యకర్తలు, ఉపాధ్యాయులకు మరియు పత్రికా విలేకరులకు అందరికీ పేరు పేరున ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ, సమయం మనం అనుకున్నటువంటి సమయానికంటే గంటన్నర ఆలస్యంగా సమావేశాన్ని ప్రారంభించుకున్నాం. మన అందరికంటే వయసులో చాలా పెద్ద అయిన ప్రొఫెసర్ అరగోపాల్ గారు 10:30 కంటే ముందే ఈ విద్యా సదస్సుకు వచ్చేసి ఉండడం మనమందరం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు ప్రొఫెసర్ అరగోపాల్ గారు 80 సంవత్సరాలు దాటినప్పటికీ సమాజంలో మార్పు కోసం, విద్యారంగంలో మార్పు కోసం, విలువల కోసం, ఈ సమాజ శ్రేయస్సు కోసం పరితపిస్తూ తన ఏజ్ను కాదని ఏదో జరుగుతుంది, ఇవాళ టీపీటీఎఫ్ రాష్ట్ర విద్యా సదస్సు జరుగుతుంది, సదస్సుకు వందలాదిగా వివిధ జిల్లాల నుండి ఉపాధ్యాయులు కదిలి వస్తారు, ఉపాధ్యాయులకు ఏదో కొంత చైతన్యాన్ని, కొంత సమాచారాన్ని, కొంత అవగాహనను కల్పిస్తే ఆ ఉపాధ్యాయుడు పాఠశాలల్లో సమాజంలో పనిచేస్తే ఈ సమాజం మార్పు రాదా, ఈ విద్యారంగంలో మార్పు రాదా అనేటువంటి చిగురు ఆశ కోసం ఇవాళ ప్రొఫెసర్ అరగోపాల్ గారు మనందరి మధ్యలో వచ్చి మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక రకాలైనటువంటి కమిషన్లు విద్యారంగం మీద వచ్చినాయి, అనేక రకాలైనటువంటి కమిటీలు విద్యారంగం మీద ఏర్పాటు కాబడ్డాయి. అయినప్పటికీ ఇప్పటికీ ఈ విద్యారంగంలో ప్రజలందరికీ అవసరమయ్యే, ప్రజలలో ఉన్నటువంటి అంతరాలను తొలగించే, ప్రజలకు కావలసినటువంటి ఒక విజ్ఞానాన్ని అందించేటువంటి విద్యారంగం ఇవాళ ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ రాగలిగిందా? ఇవాళ అనేక సంవత్సరాల తర్వాత 2019-2020 ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం సరిగ్గా భారతదేశంలో ఒక సంక్షోభం వచ్చింది. కరోనా సంక్షోభంలో మొత్తం ప్రజలందరూ అల్లాడిపోతున్నటువంటి సందర్భంలో నూతన జాతీయ విద్యా విధానాన్ని కేంద్ర ప్రభుత్వం తెర మీదికి తీసుకువచ్చి ప్రజలలో చర్చ జరగకుండా, ప్రజల నుండి, ఉపాధ్యాయుల నుండి, మేధావుల నుండి, ప్రొఫెసర్ల నుండి వచ్చినటువంటి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుండా ఇవాళ ఒక దొడ్డిదారిన ఈ జాతీయ విద్యా విధానాన్ని కేబినెట్లో ఆమోదించి ఇవాళ దేశం మొత్తం ప్రజల మీద ఈ జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయబోతా ఉన్నది, రుద్దబోతా ఉన్నది. నిజానికి ఒక జాతీయ విద్యా విధానం రావాలంటే ఇవాళ ఉన్నటువంటి విద్యా విధానం పరిస్థితులను అవగాహన చేసుకొని స్టడీ చేసి ఈ విద్యా విధానం ఎంత సంక్షోభంలో ఉంది, ఎంత విధ్వంసానికి గురి చేస్తూ ఉన్నది, ఎంత మానవాళి విలువలకు ఇది తిలోదకాలు ఇస్తూ ఉన్నది అనేది పరిగణలోకి తీసుకొని రాబోయేటువంటి 25-30 ఏళ్ళ భవిష్యత్తు భారతదేశాన్ని ఊహించి ఆ భారతదేశ అవసరాలకు తగ్గట్టుగా విద్యా విధానాన్ని రూపొందించుకోవాల్సినటువంటి అవసరంలో ఇవాళ ఈ జాతీయ విద్యా విధానం కనుక చూస్తే ఇవాళ ప్రొఫెసర్ అరగోపాల్ గారు జాతీయ విద్యా విధానం గురించి మాట్లాడేటువంటి క్రమంలో నిజంగా ఇవాళ ఈ నూతన జాతీయ విద్యా విధానం భారతదేశంలో ఉన్నటువంటి పేద, బడుగు, బలహీన వర్గాల పీడిత ప్రజలకు ఒక పరిష్కారం చూపిస్తుందా? ఒక సమాజం వైపు ఈ దేశ జాతీయ విద్యా విధానం ఒక అవకాశాన్ని, ఒక పరిష్కారాన్ని, ఒక వైపు ఏమైనా ఇది పయనిస్తుందా? ఇవాళ విద్యలో ఒక శాస్త్రీయతను ఇదేమైనా అభివృద్ధి పరుస్తూ ఉన్నదా?
ఇవాళ ఎన్నో ఏళ్లుగా విద్యకు దూరంగా ఉన్నటువంటి అణగారిన వర్గాలకు ఒక సమానమైనటువంటి, ఒక శాస్త్రీయమైనటువంటి, ఒక నాణ్యమైన విద్యను ఈ జాతీయ విద్యా విధానం అందించగలుగుతుందా? ఇవాళ మనం ఆకాశంలోకి అనేక రకాలైనటువంటి రాకెట్లను మనం అందించగలుగుతూ ఉన్నాం, కానీ ఇవాళ కాలికి నల్ల దారాలు కట్టి, ఇవాళ మెడలకు నల్ల దారాలు కట్టి ఒక మూఢ నమ్మకాలతోటి జీవించేటువంటి సమాజాన్ని ఇవాళ మార్చగలుగుతుందా? ఇవాళ ఒక డాక్టర్ అవుతూ ఉన్నాడు, ఒక డాక్టరు పేషెంట్కు వైద్యం చేయబోతూ ఉన్నాడు, కానీ ఒక మానవీయమైనటువంటి విలువలతో కూడినటువంటి డాక్టర్లను, మానవీయమైనటువంటి విలువలతో కూడినటువంటి ఉపాధ్యాయులను, ఒక ఇంజనీర్లను ఈ విద్యా విధానం తయారు చేయగలుగుతుందా? ఇవన్నిటికీ ఇవాళ పరిష్కారం ఈ కేంద్ర జాతీయ విద్యా విధానం ఏమైనా చూపించగలుగుతుందా అనేటువంటిది ఇవాళ ప్రొఫెసర్ హరగోపాల్ గారు మాటల్లో విని, ఇది ఇక్కడితో ఆగిపోకుండా ఇవాళ పాఠశాలల్లోకి, సమాజంలోకి ఒక చర్చను తీసుకువెళ్ళి, నిజానికి మనం టీపీటీఎఫ్గా, తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీగా, ఆల్ ఇండియా ఫోరం ఫర్ రైట్ టు ఎడ్యుకేషన్గా ఈ విద్యా విధానాన్ని చాలా సీరియస్గా మనం వ్యతిరేకిస్తూ వస్తూ ఉన్నాం. కానీ ఎక్కడ కూడా విద్యా విధానంలో మార్పులు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వము ఎక్కడ కూడా ముందుకు వచ్చినటువంటి సందర్భాలు లేవు. కాబట్టి ఇవాళ టీపీటీఎఫ్గా మనం ముందు ఉన్నటువంటి సవాలు, ఇవాళ ఈ జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకించాలంటే, జాతీయ విద్యా విధానంలో ప్రజలకు వ్యతిరేకంగా ఉన్న ప్రజాతంత్ర విద్యా విధానానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి అంశాలను ఇవాళ ప్రజలకు అర్థం చేయించి, ఒక ప్రజాతంత్ర విద్య కోసం ప్రజా ఉద్యమాలను నిర్మించలేకుండా ఈ విద్యా విధానం మార్పు కోసం మనం పయనించలేము. ఆ పయనం కోసం ఇవాళ చైతన్యవంతమైనటువంటి ఫెడరేషన్ కార్యకర్తలు భవిష్యత్తు ఉపాధ్యాయ ఉద్యమాలలో భాగస్వామ్యమై మరింత చైతన్యవంతంగా ముందుకు వెళ్ళాలని కోరుతూ, ఇవాళ మన ముందున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం జాతీయ విద్యా విధానం, రాజ్యాంగ విలువలకు సంబంధించినటువంటి అంశం మీద ప్రొఫెసర్ హరగోపాల్ గారిని ప్రసంగించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. 1985లో విద్యా పరిరక్షణ ఉద్యమం ప్రారంభమైంది. అప్పుడు నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టినప్పుడు దాని ప్రమాదాల గురించి మనం ఒక విద్యా పరిరక్షణ కమిటీ రావాలని విద్యా పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి విద్య కొరకు మనం పోరాడుతూనే ఉన్నాం. దాంట్లో టీపీటీఎఫ్ కూడా చాలా క్రియాత్మకమైన పాత్ర నిర్వహించారు. మీరు ఈ నిర్వహించిన పాత్ర మీద గౌరవంతో ఆరోగ్యం బాగాలేకున్నా నేను రావడం జరిగింది. సరే, నా ఆరోగ్య రహస్యం ఏమిటంటే, ఆరోగ్యం బాగాలేనప్పుడు ఏదైనా సభకు వెళ్ళి వస్తే నా ఆరోగ్యం బాగుపడుతుంది. కనుక మా శ్రీమతి గారు అప్పుడప్పుడు అడుగుతుంటారు, ఆరోగ్యం బాగాలేదు కదా మీటింగ్కి అని పోయేది. మీటింగ్ పోతే ఆరోగ్యము బాగుపడుతుంది, నేను వచ్చే వరకు నా ఆరోగ్యం మెరుగై ఉంటుంది. ఒక అనుభవం పంచుకోవాలంటే, నేను ఛత్తీస్గఢ్లో కలెక్టర్ను కిడ్నాప్ చేసినప్పుడు ఒక మధ్యవర్తిగా నేను వెళ్ళవలసి వచ్చింది. ఆ 3 సార్లు కలెక్టర్ల దాంట్లో వెళ్ళాను. కానీ ఛత్తీస్గఢ్లో అది భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కనుక సమస్య అంత సులభంగా పరిష్కారం కాకుండా అది చాలా సంక్లిష్టంగా మారింది. కలెక్టర్ తేగలమా లేదా, మధ్యన ఏం జరుగుతుంది? ఆ 10 రోజులు మాకు టెన్షన్ పెరిగిపోతుంది. మధ్యవర్తులము, సమస్య పరిష్కారం కావాలి, కానీ సమస్య పరిష్కారమే దిశగా ఛత్తీస్గఢ్ గవర్నమెంటు అది సహకరించడం లేదు. వాళ్ళు ఒక దశలో కలెక్టర్ పోతే పోతాడు అన్న ఒక నిర్ణయానికి వచ్చారు. ఇంకా మీరు మధ్యవర్తుల పరిస్థితి చాలా చాలా దయనీయంగా ఉంటుంది. సరే, 10 రోజుల తర్వాత ఏ కారణం అయితే ఏంటి, మొత్తంగా కలెక్టర్ గారిని బయటకైతే తీసుకొచ్చాం. నేను హైదరాబాదు తిరిగి వచ్చిన తర్వాత నా మైండ్ ఏదైతుందో ఒక వేవ్, దాని రేంజ్ మారిపోయింది.
రోజు టెన్షన్ ఎప్పటి నుంచి సాయంత్రం దాకా ఏం జరుగుతుంది దాని ఆలోచించి దీని ఆలోచించి ప్రత్యామ్నాయం చెప్పి అడు మీడియాతో మాట్లాడి సాధ్యమైనంతగా మా ప్రయత్నం ఎంత ప్రయత్నంగా వస్తే అంత ప్రయత్నం చేసాం, కానీ మైండ్ చాలా టెన్షన్లో ఉంది. హైదరాబాద్లో 3-4 రోజులు నా మైండ్ నా కంట్రోల్లో లేదు, నేనుగా లేదు. మైండ్ ఎక్కడ ఉంది, నేను ఎక్కడో ఉన్నాను, ఏంట్రా ఈ మైండ్ కంట్రోల్కి వస్తుందా రాదా, దీని సంగతి ఏంటి, ఎంతకాలం ఇలా ఇది కొనసాగుతుంది. సరే మా డాక్టర్ గారు ఆయన కార్డియాలజిస్ట్, ఆయన ఏమి దానికి ఏం చేయలేదు, దాన్ని ఎవరు ఏం చేయలేరు, సైకాలజిస్ట్ కూడా ఏం చేయలేరు, మనమే కంట్రోల్ చేసుకోవాలి. కానీ మా డాక్టర్ గారు సోమరాజు గారు ప్రఖ్యాతమైన కార్డియాలజిస్టు, ఆయన నేను పోతున్న ఒక మాట అన్నాడు, మనుషుల మీద విశ్వాసం పోతున్న రోజుల్లో ఒక నక్సలైట్ పార్టీ, ఒక ప్రభుత్వము మిమ్మల్ని మధ్యవర్తిగా అంగీకరించడం అనేది మనిషి మీద కొంత విశ్వాసము కొనసాగుతున్నది అని అన్నాడు. ఇదే డాక్టర్, కానీ ఆయన రియాక్షన్, నేను అప్పుడు అధ్యయన వేదిక, మా పాలమూరు అధ్యయన వేదిక వాళ్ళు ఒక మీటింగ్ పెడితే, మా మహబూబ్ నగర్ పెడితే, మొదట నేను డిజోరియంటెడ్గా మాట్లాడాను, కొంచెం ఇన్కోహరెంట్గా మాట్లాడుతున్నది నాకే, కానీ 5 నిమిషాల్లో కంట్రోల్లోకి వచ్చేసి 5 నిమిషాల తర్వాత బాగానే మాట్లాడాను. ఆ మీటింగ్ అయిన తర్వాత నా మైండ్ నా కంట్రోల్లోకి వచ్చింది. ఒకవేళ ఆ మీటింగ్ పోకపోతే ఇంకెంతకాలం పట్టేదో తెలియదు. ప్రజాజీవనము ఇలా మనము సభల్లో మాట్లాడడం, మీ అందరితో మాట్లాడడం, సదస్సులు జరగడం ఏదైతుందో దాంట్లో పాల్గొనడమైనా దాంట్లో మాట్లాడమైనా మనిషిగా నిలబెట్టడానికి కొరకని ఈ నిరంతర సంభాషణ సమాజంలో జరుగుతుంటుంది. అప్పుడప్పుడు నన్ను చాలామంది అడుగుతుంటారు, ఈ 40-50 ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నారు, 55 ఏళ్ళ నుంచి పౌర హక్కుల ఉద్యమం, ఇంకా విద్యా పరిరక్షణ ఉద్యమం, అటు పీపుల్స్ జాయింట్ తెలంగాణ ఉద్యమం, ఏం సాధించారంటే నిజంగానే ఇవాళ నా 82 ఏళ్ళ జీవితాన్ని మనం గుర్తు చేసుకుంటే మనం ఎక్కడ ప్రారంభమయ్యాం, ఎక్కడికి వచ్చామనేది నరసింహారెడ్డి గారు చెప్పినట్లుగా పరిస్థితి చాలా దారుణంగా మారింది. కానీ ఈ 80 ఏళ్లలో లేదా నేను ఉద్యమాల్లో పాల్గొంటున్న 55 ఏళ్లలో ఏమి సాధించామంటే గట్టిగా మనం ఏం చెప్పలేము, ఏం సాధించాము. కానీ నేను జవాబుగా నేను చెప్తుంటా అంటే నేను మనిషిగా మిగిలిపోయాను. ఒకవేళ ఈ ఉద్యమాలు లేకపోతే నేనేమయ్యేవాడినో నాకు తెలియదు. కనీసం మానవత్వము, మనిషిలో స్పందించే లక్షణము. నరసింహారెడ్డి గారు చెప్పారు, మొన్న నేను రచయితల మీటింగ్లో మాట్లాడుతుంటే ఆయన చాలా బాధపడ్డాను. నాకు కొంత ఆశ్చర్యం కూడా వేసింది, ఎందుకంటే నరసింహారెడ్డి గారు చాలా అవగాహన మనిషి. నాకు ఈ మధ్యన ఎక్కడ పోయినా మానవ సంబంధాలు తీవ్రమైన సంక్షోభంలో పడ్డట్లుగా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే విద్యారంగానికి, రాజ్యాంగానికి వీటన్నిటి సంబంధం ఉంది. తల్లి పిల్లల్ని చంపడం అనేది దాన్ని తట్టుకోలేకపోతున్నాను. చంపడం కూడా ఎలా చంపుతున్నారంటే తలకాయ కోసి చంపుతున్నారు, విషం ఇచ్చి చంపుతున్నారు, నదిలో వేసి చంపుతున్నారు, ఉరేసి చంపుతున్నారు. 1 సంవత్సరం అబ్బాయిని, వాడు ఎంత పిల్లోడు, 1 సంవత్సరం వాడిని ఉరేసి తాను ఉరేసుకున్నది. ఉరేయడం అంటే అంత ఒక చిన్న పిల్లోడు వాడు. ఒక తల్లి 4 పిల్లల్ని తీసుకుపోయి కృష్ణా నదిలో పడేసి, ఆ నదిలో పడేసాను అన్నప్పుడు నాకు ఒక పిల్లను పడేస్తున్నప్పుడు మిగతా పిల్లల యొక్క మానసిక స్థితి ఎలా ఉండు చూస్తున్నాడు. తల్లి తీసుకుపోయి పిల్లలను నదిలో తమను పడేస్తుందని తెలిసిపోయింది. వాళ్ళు ఆ పిల్లలు ఎలా ఆలోచించుంటారు. ఇది తల్లిదండ్రులని పిల్లలు చంపుతున్నారు. తల్లి వాడికి తాగడానికి డబ్బులు లేకపోతే తల్లిని కొట్టి చంపాడు. సరే, భార్యాభర్తల నరసింహారెడ్డి గారు చెప్పారు, భార్య మీద కోపం ఉండొచ్చు, భార్యాభర్తలకు మధ్యన కొంత టెన్షన్ ఉంటుంది. అది కానీ భార్యను చంపడము, 17 ముక్కలు చేయడము, 17 ముక్కలను ప్రెషర్ కుక్కర్లో పెట్టి దాన్ని వండడం, వండి కుక్కలకు పెట్టడం,
అంటే మనిషి ఆగ్రహం వచ్చి చంపడం వేరు, కానీ ఇదేమిటి అసలు వీడు మనిషి తనతో జీవించిన అర్థాంగి, ఎంత కాదన్నా దగ్గర పరిచయం ఉన్న మనిషి, ఎందుకు వాడు అంత దాకా పోయామని కుక్కల పెట్టేదాకా వీడేమైపోయాడని. అంటే మనిషి లోపల ఏమైపోయాడు, ఏ స్పెషీస్ కూడా మిగతా జాతులు ఏవి కూడా భిన్నమైనటువంటి పశువులు కానీ మిగతా రాసులు కానీ దేంట్లో లేనటువంటి ఒక వికృతమైన ప్రక్రియ మానవ నేచర్లో వచ్చింది. నాకు చాలా ఆశ్చర్యం ఎందుకు వేసిందంటే చాలామంది ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్ కొరకు అని చంపుతున్నారు. అనుమానం వాడి గట్టి ఉన్నా లేకున్నా. మా అమ్మమ్మ, నేను ఇప్పుడు ఇది ఓపెన్గా చెప్తున్నాను, మా అమ్మమ్మ ఆమెకి చదువు రాదు. ఆమె 5-6 ఏళ్ల పిల్లగా ఉన్నప్పుడు ఆమెను 500 రూపాయలకి కొన్నాడు కేరళ నుంచి. ఆమె ఎక్కడ పుట్టిందో తెలియదు, తల్లిదండ్రులు ఎవరో తెలియదు, కానీ చాలా డీసెంట్ అండి. నేను ప్రేమించే నేను మా అమ్మమ్మ మీద రాశాను కూడా ఒకసారి ఆంధ్రజ్యోతి. మా తాత ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్, ఆయన రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉండేవాడు. ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్, కులం కూడా ఒకటే కాదు. ఆ మహిళ ప్రసవిస్తూ 2వ ప్రసవంలో ఆ 2 అబ్బాయిలే, అబ్బాయిని కంటే చనిపోతే మా అమ్మమ్మ ఆ 2 పిల్లలు, తనకే 10 మంది పిల్లలు, ఆ 10 మంది పిల్లలతో పాటు 2 పిల్లలను పెంచింది, చదువు చెప్పించింది, వాళ్ళు పెళ్ళిళ్ళు చేసింది. నేను ఒకసారి మా అమ్మమ్మని అడిగాను, తాత ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్ కదా, మరి ఆమె పుట్టిన పిల్లలను నువ్వెట్లా పెంచినావు అంటే, మీ తాత తప్పు ఆమె తప్పు, కానీ పిల్లలు ఏం చేశారు, అమాయకులు కదా, పిల్లలు అమాయకులు కదా, నువ్వు పిల్లల్ని ఎందుకు శిక్షించాలి, శిక్ష పడితే వాళ్ళు కొడాలి కానీ వీళ్ళకెందుకు పాపం. కనుక నేను మన పిల్లలతో పాటే వాళ్ళ పిల్లల్ని పెంచానని. అప్పటి మా అమ్మమ్మకి ఇప్పుడు తల్లి పిల్లల్ని చంపడానికి ఒక కారణం ఏంటంటే, ఒకళ్ళు తాను చనిపోతే ఈ పిల్లలు అనాథలు అయిపోతారు, అన్నలు చూసుకోరు, తమ్ముళ్ళు చూసుకోరు, అమ్మ ఎవ్వరు చూసుకోరు. ఏ నిర్ణయానికి వచ్చాయంటే ఎవరు చూసుకోరు. పూర్తి విశ్వాసం పోయింది, అందరి మీద విశ్వాసం పోయింది. ఎవరిలో మానవత్వం ఈ పిల్లలను చూసుకుంటారనే ఒక విశ్వాసం లేకపోవడం. మనుషులు ఈ దిగదాన్ని పోనీ 1 రోజు 2 రోజులు కాదు, ఆంధ్రజ్యోతి ఏ పేపర్ తెలిస్తే భర్త భార్యను చంపుడు, భార్య భర్తను చంపుడు, తల్లి పిల్లల్ని చంపింది, పిల్లలు తల్లిదండ్రులను చంపారు. ముసలాయన ఒక ఆయన ఇక్కడ హైదరాబాద్లో పూర్తి ముసలోడు, ఆయన కొడుకు కోడలు తమ పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయారు. పూర్తి చివరి దశలో ఉన్నాడు. 1 వారం రోజుల తర్వాత చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఎవరు లేరు. పూర్తి శవం కుళ్ళిపోతే కుక్కలు వచ్చి తింటుంటే పక్క వాళ్ళని చూసి మున్సిపల్ కార్పొరేషన్ చెప్పి ఆ ముసలాయన యొక్క బాడీని తీసుకుపోయారు. కన్న తండ్రి చివరి దశలో ఉన్నాడు. ఈ పిల్లలకి కోడలకైనా ఈయనకైనా పిల్లలు తీసుకొని పోవడం ఏం అమానుషం, ఎంత అమానుషత్వం. ఓ 10 రోజులు బతికేవాడు. ఆ 10 రోజులు చూసుకుంటే ఏమైంది అసలు, పొట్టి పెంచాడు కదా మిమ్మల్ని. కానీ మనిషి పూర్తిగా స్వార్థపరుడు అయిపోయాడు. ఇలా మనిషి స్వార్థపరుడు కావడానికి ప్రధాన కారణం, నరసింహారెడ్డి గారు పొలిటికల్ ఎకానమీ గురించి మాట్లాడారు. ఇవాళ వచ్చిన ఆర్థిక వ్యవస్థ, నేను గతంలో కూడా మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడినప్పుడు చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఆర్థిక వ్యవస్థ ఏదైతుందో, క్యాపిటలిజం అనేది పెట్టుబడిదారి వ్యవస్థ, అది ఎక్స్ప్లాయిటేటివ్ సిస్టము. దానికి వ్యతిరేకంగా మార్క్స్ జీవితకాలం అంతా రాశాడు. కానీ మీరు కమ్యూనిస్ట్ మేనిఫెస్టోలో మార్క్స్ క్యాపిటలిజాన్ని లిబరేటింగ్ ఫోర్స్, రెవల్యూషనరీ ఫోర్స్ అన్నాడు. యూజ్ ది వర్డ్ రెవల్యూషనరీ ఫోర్ క్యాపిటల్. క్యాపిటలిజాన్ని మార్క్స్ అట్లా అనడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఫ్యూడల్ వ్యవస్థలో ఉండేటువంటి బానిస సంబంధాల నుంచి విముక్తి చేసింది పెట్టుబడి. మార్క్స్కు పెట్టుబడి మీద ఉండే కోపం ఏంటంటే, ఇది అటు మనుషులని ఆ బాండేజ్ నుంచి లిబరేట్ చేసింది, కానీ మనుషుల మధ్యన అసమానతలను సృష్టిస్తూ
ఇది తీసుకురాబోయే సమాజం ఏదైతుందో ఆ సమాజం చాలా ఎక్స్ప్లాయిటెడ్ సమాజం ఉంటుంది కాబట్టి పెట్టుబడిదారీ వ్యవస్థలు ఉండే వైరుధ్యాల వలన మనిషి అంతిమంగా పెట్టుబడిదారీ వ్యవస్థను కూలగొట్టి ఒక నూతనమైన మానవ సమాజాన్ని నిర్మిస్తాడు అనే ఒక విశ్వాసంతో మార్క్సు తన జీవితకాలం అంతా ఆయన ఆ రచనలు చేస్తూ పోయాడు. పెట్టుబడిదారీ వ్యవస్థ ఏమంటుందంటే మనిషికి స్వప్రయోజనం ఉంటుంది. ఆ స్వప్రయోజనంతో పాటు ఆడమ్ స్మిత్ రాసిన వెల్త్ ఆఫ్ ది నేషన్స్ రాసి మారల్ సెంటిమెంట్, మనిషికి ఒక నైతికత కూడా ఉంటుంది రాశారు. మనిషికి స్వప్రయోజనం ఉంటుంది కానీ స్వప్రయోజనం పాటు నైతికత ఉంటుంది. ఆ నైతిక విలువలు క్యాపిటలిజాన్ని కాపాడడంలో కానీ క్యాపిటలిజానికి లెజిటిమసీ తీసుకురావడంతో మనకు వస్తాయి. ఈ న్యూ లిబరలిజం ఏదైతుందో ఇది 1970లో 80లో మన దేశంలో క్రమేణా వచ్చి 90లో అది విశ్వరూపం తీసుకుంది మన దేశంలో. ఈ న్యూ లిబరలిజం ఇది ఆండ్రాండ్ స్కూల్ అని ఒక స్కూలు అమెరికాలో. న్యూ లిబరల్ సిద్ధాంతకర్తలు వాళ్ళు ఏం చెప్తారంటే మనిషి స్వార్థపడు, స్వప్రయోజనంగా స్వార్థపడు. స్వార్థం అనేది మనిషిలో ఉండేటువంటి అత్యున్నతమైన మంచి గుణం, గొప్ప గుణం. ఎందుకంటే స్వార్థపరుడు చాలా కష్టపడి పనిచేస్తాడు సుఖంగా జీవించడం కొరకు, తన కొరకు తాను జీవించడం కొరకు. కనుక స్వార్థం అనేది పెరిగిన కొద్దీ సంపద పెరుగుతుంది. కష్టపడి పనిచేస్తాడు కదా మనిషి. కష్టపడి పనిచేసే మనిషి తాను ఉత్పత్తికి దోహదం చేసి సంపద విపరీతంగా పెరగడానికి మనిషిలో స్వార్థం కావాలి. దీన్ని ఎగ్జమాటిక్ షిఫ్ట్ అంటాం మనం. అంటే వాడి బేసే మారింది. లేకపోతే బేస్ మారిందో మనందరం తెలియకుండానే ఈ మోడల్లో పడిపోయాం. కన్జ్యూమరిజం. ఇప్పుడు నాకే అనిపిస్తుంది ఆ జీవితకాలం 80-82లో మేము వరంగల్లో ఉన్నప్పుడు మా ఇంట్లో మాకు చిన్న ఇల్లు, అప్పుడు జీతం కూడా 400 రూపాయలు వచ్చాయి. మా మేడం కూడా పనిచేస్తుంది కాబట్టి కొంత ఆదాయం. మా ఇంట్లో 8 మంది పిల్లలు ఉన్నారు. మా చెల్లెళ్ళు ఉన్నారు, మా తమ్ముళ్ళు ఉన్నారు, మా కజిన్స్ ఉన్నారు, మా స్నేహితుడి పిల్లలు. వాడు మా స్నేహితుడు అమెరికాలో ఉంటే వాడు హైదరాబాద్లో చదవండి, లేదు 2 పిల్లలు నీ దగ్గర పెడతాను. వాళ్ళు 2 పిల్లలు ఉన్నారు, ఓ కజిన్ పెట్టుకున్నాం. పిల్లలందరికీ చదువు చెప్పించాం. పిల్లలందరికీ చదువు చెప్పించాం కానీ మా మేడం కానీ మేము కానీ అప్పుడు ఏమి అయితే బాగా చదువుకుంటున్నారు కదా పిల్లలు అని తప్పించి మన డబ్బులన్నీ మనం ఎంత కష్టపడుతున్నాము, అప్పులు చేస్తున్నాము అనే. నిజానికి నేను పెళ్ళి చేసుకునే సందర్భంలో నాది ఏం సేవింగ్స్ లేవు. వీళ్ళు పెళ్లి సంబంధం కూడా నేను చెప్పిన అదే సేవింగ్స్ ఏం లేవు, జీరో. కనుక నేను పెళ్లి ఖర్చు పెట్టుకుని నేను కట్నం తీసుకోను. కనుక నాకు సేవింగ్స్ వచ్చిన పెళ్లి చేసుకుంటా అంటే మా వాళ్ళు సరే మా అబ్బాయి పెళ్లి చేస్తున్నాము, అలాగే అమ్మాయి పెళ్ళి. ఒక పెళ్ళి 2 పెళ్ళి ఖర్చు వస్తే ఈ పెళ్ళి ఖర్చే లేదు కదా, ఎలాగో పెళ్లి ఖర్చే ఈ పెళ్లి ఖర్చు అని వాళ్ళు మొత్తం ఒప్పిస్తే నేను 5,000 అప్పిస్తే మళ్ళీ నాకు తర్వాత సేవింగ్ వచ్చినాక మీకు అప్పిస్తా, కానీ నేను మాత్రం ఒక పైసా మీ దగ్గర తీసుకున్నాను. సరే అప్పుడున్న విలువలు వాటి మనం అది చేసాం. కానీ మేము ఆ పిల్లల్ని ఇతరులు చెప్పించాం. ఇవాళ ఇంపాసిబుల్, నేనే చేయించాలి, నేనే చేయలేను, వేరే వాళ్ళు కాదు. ఇప్పుడు నాకు జీతాలు లక్షలు వస్తుంది, నాకు పెన్షన్ కూడా 1,30,000 వస్తుంది. మా మేడం పెన్షన్ వస్తుంది, మా 2 పిల్లలు బాగా సెటిల్ అయ్యారు. కానీ మనకు తెలియకుండా మనం మారిపోయాం. ఈ మారిపోవడం అనేది అయితేందో అది కంప్లీట్గా సమాజంలో ఉండే మానవ సంబంధాన్ని హింసాత్మకంగా మార్చడం వలన ఇవాళ మనుషులను చంపుకోవడము, ఆ చంపుకోవడం కూడా విపరీతమైనటువంటి హింసాత్మకంగా చంపుకుంటున్నారు. ఈ చంపుకునే రాజకీయాలు ఏవైతున్నాయో ఇవి చంపుకునేటువంటి ఈ పద్ధతి రాజకీయాలు వచ్చేస్తాయి. ఇవాళ మొత్తం బస్తర్లో వేలాది మందిని చంపారు. ఎట్లా చంపారు? పోయి అసలు రోజు 30 మంది చంపారు, 20 మంది చంపారు. సమాజంలో కూడా దానికి రావాల్సిన స్పందన ఎందుకు రావడం లేదంటే మనలో కూడా డీసెన్సిటైజేషన్ ఒకటి వచ్చింది, ఒక డీహ్యూమనైజేషన్, ఒక అమానవీయమైనటువంటి ప్రక్రియ నుంచి మనం పోతున్నాం ప్రయాణం. 80 ఏళ్ల క్రితము ఇవాళ మీరు పుట్టినప్పుడు లేదా మనకు స్వతంత్రం వచ్చినప్పుడు కానీ రాజ్యాంగం రాసినప్పుడు కానీ నిజానికి నేను కామన్ స్కూల్ సిస్టంలో చదివాను. ఇవాళ కామన్ స్కూల్ గురించి మాట్లాడితే అసలు కామన్ స్కూల్ ఏంటి, కామన్ స్కూల్ ఎక్కడ ఉంటుంది అని మాట్లాడుతున్నారు. కానీ ఈ దేశంలో
1970 వరకు లేదా 1960 చివరి వరకు కామన్ స్కూలే. మా ఊళ్ళో ఉండేటువంటి నేను చాలా సందర్భాన్ని చెప్పాను, ఎక్కడ స్కూల్ లేదు. మా హై స్కూల్ ఒకటి ఉండేది, చాలా ఓల్డెస్ట్ హై స్కూల్ అనుకోండి. మొత్తం 150 ఏళ్ళు మా స్కూల్. ఇప్పుడు 150 ఏళ్ళు అని ముఖ్యమంత్రి గారితో నేను వస్తాను సార్ అని గ్రామానికి వచ్చాడు ఆయన. మా స్కూల్కి ఒక కొత్త బిల్డింగ్ ఇచ్చాడు, అంతే ఏదో చేశాడు ఆయన. కానీ నేను చదువుకునే క్లాసులో 3-4 బహుశా బ్రాహ్మణ పిల్లలు, తర్వాత ఒక 4 ఓబీసీ పిల్లలు, 3 దళిత పిల్లలు, ఒక అమ్మాయి, తర్వాత ఒక అబ్బాయి భిక్షం ఎత్తుకునే కులం బాలనాగయ్య అని, వాళ్ళు ఈ బాలసంతపు కులము. ఆయన ప్రతి సండే మా ఇంటికి భిక్షానికి వచ్చేవాడు జోలి వేసుకొని. మా అమ్మ అనేది నేను క్లాస్మేట్ వచ్చాడు, కొంచెం బియ్యం అవి ఎక్కేసేది. బాలనాగయ్య నేను దళిత పిల్లలు ఒకటే స్కూల్లో చదువుకున్నాం. ఇది మన దేశ చరిత్ర, మన దేశ విద్యా చరిత్ర చెప్తున్నాను నేను. ఇవాళ అందరి పిల్లలు ఒక చోట చదువుకోవాలంటే అందరు ఎక్కడ చదువుకుంటారని వాడికి చదువుకున్న స్కూల్ ఒకరు ఎంత ఆదాయం ఉంటే అంత. నేను బిఏ చదివేప్పుడు మా నాన్నగారు 40 రూపాయలు పంపించేవాడు. మేము 3 రూమ్మేట్స్ ఉండి క్యారియర్ రోడ్ తెప్పించుకున్నాం. కొంతకాలం వంట చేసుకున్నాను, క్యారియర్ తెప్పించుకున్నాం. ఆ క్యారియర్లో మేము పంచుకొని 4 తినేవాళ్ళు. నేను ఎంఏ చదివేటప్పుడు కూడా మాకు మొత్తం ఎక్స్పెండిచరు 60 రూపాయలు మా హాస్టల్, 48 రూపాయలేమో మా మెస్సు, మా ఖర్చు, మా రూమ్ రెంట్, 12 మా పాకెట్ ఎక్స్పెండిచర్. మొత్తం నా విద్య కొరకని మా నాన్నగారు ఖర్చు పెట్టిన 2400 నా గ్రాడ్యుయేషన్, నా పోస్ట్ గ్రాడ్యుయేషన్. నాకు ఎవరు చదివి చెప్పించారు? సమాజం చదివి, సమాజం ఖర్చు పెట్టింది. ఇవాళ అదే సమాజము పిల్లలందరికీ చదువు మీద ఖర్చు పెట్టడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. దానికంటే మనం పరిపాలిస్తున్న వాళ్ళు, మన పాలక వర్గాలు ఎవరుతున్నారు, అందరికీ సమాన విద్య అనేది ఏదైతే ఉందో వాళ్ళ ఆలోచనలో కానీ, వాళ్ళ తాత్విక చింతనలో కానీ, వాళ్ళ రాజకీయాలుగా లేదు. ఇప్పుడు అది కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు. చెప్తున్నారు, ఏం చెప్తున్నారు? విద్య అది చేస్తాం, ఇది చేస్తాం, కామన్ స్కూల్ విద్యా విధానం మాట్లాడినంటే కామన్ స్కూల్ ఎట్లా సాధ్యమవుతుంది అని. ఎందుకు సాధ్యం కాదు? ఈ దేశం ఉండింది కదా కామన్ స్కూలు. ఇవాళ ఎందుకు ఇట్లా తయారైందంటే, ఒకటి ఆర్థిక అసమానతలు విపరీతంగా పెరిగాయి. ఆర్థిక అసమానతలు విపరీతంగా పెరగడం వల్ల ఆదాయాలు చాలా భిన్నంగా మారాయి. కింద నుంచి లక్షలు వచ్చేవాళ్ళు, కోట్లు సంపాదించేవాళ్ళు. ఇవాళ హైదరాబాద్లో విల్లా కొనాలంటే 21 కోట్ల విల్లా, 23 కోట్ల విల్లా, 23 కోట్లు పెట్టి ఇల్లు కొంటున్నారు. ఆ 23 కోట్లు పెట్టి ఇల్లు అంటూ ఆయన అందరి పిల్లలు చదువుకుంటారు, తన కొడుకు చదువుకోను, తన అమ్మాయి చదువుకోను. అది నేను ఇంత డబ్బులు ఉన్నాయి అక్కడ పోయి చదువుకోవాలన్నా, ప్రభుత్వ స్కూల్ చదివిస్తాను. వాళ్ళు ఆలోచనలే మారిపోయాయి. వాళ్ళు 10 లక్షలు పెడుతున్నారు, 20 లక్షలు ఫీజు. కానీ 20 లక్షల ఫీజు, 15 లక్షల ఫీజు పెడుతున్నటువంటి స్కూల్లో నేను ఒక 5-6 నెలల క్రితము మా విద్యార్థి అక్కడ చదువు చెప్తున్నాడు కాబట్టి ఆ అబ్బాయి ఫోన్ చేసి, సార్ మా 10th క్లాస్ పిల్లలకి భారత రాజ్యాంగం మీద, ప్రియాంబుల్ మీద మీరు ఒక లెక్చర్ ఇస్తే బాగుంటుంది. వెళ్ళాను. ప్రైవేట్ స్కూలే, చాలా ప్రెస్టీజియస్ స్కూల్ హైదరాబాద్లో. మీరు రాజ్యాంగంలో లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ ఈ 3 విలువల గురించి చెప్పాను. స్వేచ్ఛ అంటే ఏమిటి, స్వేచ్ఛ నిర్వచనం ఏంటి, స్వేచ్ఛ పరిధులు ఏమిటి, మనిషి స్వేచ్ఛగా ఎందుకు జీవించాలి, స్వేచ్ఛ అనే దాని గురించి చెప్పి, ఈక్వాలిటీ, లిబర్టీ, ఈక్వాలిటీ, తర్వాత ఫ్రెటర్నిటీ. అంటే ఫ్రెటర్నిటీ అంటే సహోదర భావము, కలిసి జీవించడము, సంఘ జీవనం, ప్రపంచం ప్రేమించడం. ఈ 3 చెప్తే ఒక పిల్లోడు లేచి ఒక ప్రశ్న నన్ను ఏమడిగాడంటే, స్వేచ్ఛ అనేది మీరే చెప్పారు, నన్ను స్వేచ్ఛగా ఆలోచించమన్నారు, స్వేచ్ఛగా జీవించమన్నారు. కానీ మీరు ఫ్రెటర్నిటీ దగ్గరికి వచ్చే వరకు అందరూ కలిసి ఉండాలి, అందరూ ప్రేమించాలి అంటున్నారు. కానీ ద్వేషించడం స్వేచ్ఛలో భాగం కాదా? ప్రేమించడమే ఎందుకు మీ ఫ్రెటర్నిటీలో? నాకు మనుషులను ద్వేషించడంలో నాకు స్వేచ్ఛ ఉందనిపిస్తున్నది. మీరంతా ఉపాధ్యాయులు, మనంతా చదువు చెప్పాను. ఈ ప్రశ్నకు మనం చెప్పే జవాబు ఏమిటి? ఒక మనిషిని ద్వేషించడం కూడా నా స్వేచ్ఛలో భాగం అనే చిన్న పిల్లోడికి
మనం ఏం చెప్తామని జవాబు? ఎందుకు ఎక్కడి నుంచి వచ్చింది విలువ? ఎక్కడి నుంచి పిల్లలు నరసింహారెడ్డి గారు చెప్పాడు విషపూరితమవుతుందని. నేను క్లాస్ రూమ్లో ఆ పిల్లవాడికి జవాబు చెప్తే ఇన్సల్ట్ ఫీల్ కావచ్చు. బయటకు వచ్చిన తర్వాత నేను చెప్పాను, ప్రేమించడంలో మనిషి ఎదగడము, మనిషి విశాలంగా మారడం, దేశించడంలో మనిషి కుంచుకోపోవడం. నువ్వు విశాలంగా ఎదగాలి. ప్రపంచంలో ఉండే గొప్ప శాస్త్రవేత్తలు, గొప్ప ఫిలాసఫర్స్ వాళ్ళు ఎటువంటి వాళ్ళు? మనిషి ద్వేషించడంలో నువ్వు చాలా కుంచుకుపోతావు. నీ మేధస్సు పెరగాలన్నా, నీ హృదయం పెరగాలన్నా, నువ్వు మనిషితో కలిసి ఉండాలన్నా ప్రేమించడం అనేంత విలువ ద్వేషించడానికి ఉండదు అని. అంటే మన విద్యారంగం ఎలా మారిందో ఇప్పుడు మీరు ఆలోచించండి. చాలా ఎక్స్పెన్సివ్ స్కూలు. తల్లిదండ్రులు కూడా పిల్లోడిని బాగా పెద్ద స్కూల్ పంపిస్తున్నాం అనుకోండి, కానీ వచ్చే విలువలేమి. మీరు గవర్నమెంట్ స్కూల్లో వెళ్ళి పిల్లల్ని దివడిగా వాళ్ళు తట్టం కూడా దట్టేది. ఇటువంటి ఆలోచన వాళ్ళు తట్టం కూడా దట్టి. ఎందుకంటే వాడు వచ్చిన పేద రికం నుంచి కానీ, వాడు వచ్చిన బ్యాక్గ్రౌండ్ నుంచి కానీ ఈ స్కూళ్ళు అని చెప్పి తల్లిదండ్రులు ఎవరైతే పంపిస్తున్నారో ఆ తల్లిదండ్రులకు అర్థం కాని విషయం ఏంటంటే, వాడు చదువుకున్న తర్వాత వాడిని నువ్వు డబ్బులు సంపాదించమన్నారు, కష్టమన్నాను, అమెరికా పోవాలి అన్నావు, కానీ నువ్వు ప్రేమించమని చెప్పలేదు. స్కూల్లో కూడా అది చెప్పడం లేదు. కాబట్టి వాడు పెద్దగా అయిన తర్వాత మిమ్మల్ని చూసుకుంటాడు అనేటువంటి క్వశ్చన్ లేదు. ఇది ఎందుకు అర్థం కావట్లేదు? మనకు అర్థం కావాలి. ఎందుకు తల్లిదండ్రులకి మనుషులను ప్రేమించాలని ఒక గొప్ప గుణం ఉంటుంది. విద్యారంగం ఆ పని చెయ్యాలి. బడికి స్కూల్ పోతే వీడు మంచి మనిషి కావాలి, మరింత మెరుగైన మనిషి కావాలి, మానవీయంగా ఉండాలి, వాడు ప్రేమించాలి, మనుషుల్ని ఇష్టపడాలి. ఇది తల్లిదండ్రుల కాన్షియస్నెస్లో కూడా లేకుండా పోయింది. ఇప్పుడేంది పోయి మీరు ఓల్డ్ ఏజ్ హోమ్లో పోతే, మేము అప్పుడప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్ పోతే ఒక ఆమె ఉంది, బాగానే ఎయిర్ కండిషన్ రూమ్ ఉంది, టీవీ పెట్టారు, అన్నీ బాగున్నారు, పిల్లలు ఇద్దరు అమెరికాలో ఉన్నారు, బాగానే ఉంది కదమ్మా, మంచిగానే మీ పిల్లలు బాగా చూస్తుంది. ఏం చూసుకున్నాయన? మన్మలు లేరు, మన్మరాలు లేరు, మనుషులు లేరు, ఏం చూసుకుండేది? ఏసీ ఉంది, తిండి ఉండి, ఇదే మనిష? ఆమెకు కావాల్సింది మనుషులు, పిల్లలు, మన్మలు, మన్మరాలు చుట్టూ ఉండాలని. మనం అది చెప్పలేదు కదా. మీరు అమెరికా పోయింది, వాళ్ళు అమెరికా పోయినారు, డబ్బులు సంపాదిస్తున్నారు. ఈ మొత్తము మార్పు ఏదైతే వచ్చిందో దీని ప్రభావం విద్యారంగం మీద ఎంత పడ్డదంటే, ఈ స్వార్థం అనేది ఏదైతుందో అది ఏ స్థాయికి పోయిందంటే కంప్లీట్గా కింది నుంచి పై దాకా ఆదాయాలు పెరిగిన కొద్దీ మా పిల్లలకు ప్రత్యేకమైన విద్య కావాలి, మా పిల్లలు చదివే స్కూల్ భిన్నంగా ఉండాలి. అందరు చదువుకునే పిల్లలకి మా పిల్లలు పోతే ఇక మాకేం ఆదాయం? ఇంత సంపద ఉంది, ఏం లాభం? ఇంత సంపద ఉన్నప్పుడు మా సంపద తగ్గట్లు స్కూల్ ఉండాలి కదా. రెండవది ఒక మార్పు ఏమొచ్చిందంటే, పోనీది ఇండస్ట్రియల్ క్లాసు, మార్క్స్ చెప్పినట్లు క్యాపిటలిస్ట్ క్లాసు అని అన్నప్పుడు ఏమైందంటే, క్యాపిటలిజానికి ఒక మారల్ సెంటిమెంట్ ఉంటుంది. ఇప్పుడు ఏ వర్గం అయితే అధికారం ఉందో అది కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ, ఇది పక్కా కాంట్రాక్టర్ క్లాస్. దీంట్లో వ్యవసాయదారుడికి కానీ, ఉత్పత్తి చేసే మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళకి కానీ, పారిశ్రామికవేత్తలకు కానీ, వీళ్ళందరికంటే కూడా భూములు కొనేటోళ్ళు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు, మనీ లాండరింగ్ చేసేవాళ్ళు, వాళ్ళు ఇప్పుడు అధికారులు ఉన్నారు. మీరు ఏ మినిస్టర్ బ్యాక్గ్రౌండ్ చూడండి, వ్యవసాయం చేసే మినిస్టర్ ఎవరు లేడు, పరిశ్రమలు ఉన్న మినిస్టర్ ఎవరు లేడు, భూములు అమ్మిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దేశ స్థాయిలో కూడా మీరు టాటా బిర్లా వేరు, అంబానీ అదాని వేరు, వీళ్ళు చాలా తేడా ఉంది. టాటా 40% వాడు విద్య మీద ఖర్చు పెట్టారు. 40% ఆయన ఆదాయంలో. టాటా జంషెడ్పూర్ నగరాన్ని కట్టాడు ఎవరు? వర్కర్స్ కొరకు. వాళ్ళకి ఆటలు, వాళ్ళ పిల్లల చదువు, కాలేజీ, డ్రింకింగ్ వాటరు. జంషెడ్పూర్ పోయి చూస్తే టాటా వర్కర్స్ కొరకు, తన పరిశ్రమలో పనిచేసే వర్కర్స్ కొరకని జంషెడ్పూర్ కట్టాడు. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేను కూడా అక్కడ పనిచేశాను 3 ఏళ్ళు. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు, టాటా ఇన్స్టిట్యూట్. ఆయన అన్ని ఇన్స్టిట్యూషన్ పెట్టాడు. డబ్బులు చేసుకోలే, డబ్బులు పెట్టాడు. చందాకాంతయ్య అని వాడు డబ్బులు పెట్టారు పాపం. ఇవాళ అంబానీ అదాని ఎవరైతే ఉన్నారో వాళ్ళు అతి సంపన్నులు.
టాటా బిర్లాకు చాలా వెనుకబడిపోయారు అతి సంపన్నులు. ఈ అతి సంపన్నులు విద్యారంగానికి కూడా వచ్చి టాటాలాగా రావడం లేదు, ఇక్కడ కూడా లాభాలు చేసుకోవాలి. నీకేమైంది? కోట్ల రూపాయలని కదా, కోట్లంటే లక్షల కోట్లు కదా, ఓ స్కూల్ పెట్టవచ్చు కదా, ఓ కాలేజ్ పెట్టవచ్చు కదా, చదువు చెప్పచ్చు కదా. చెప్పడు వాడు. వాడికి ఎందుకంటే స్వార్థం అనేది వాడి నరాల్లో జీవించుకుపోయింది కాబట్టి వాడు పెట్టే స్కూళ్ళన్నీ అవి డిఫరెంట్ దాంట్ నుంచి కూడా డబ్బు చేసుకోవాలి. ఆరోగ్యం హాస్పిటల్ పెట్టే డబ్బులు చేసుకోవాలి, స్కూల్ పెట్టి డబ్బులు చేసుకోవాలి, ఏదైనా చేయను డబ్బులు చేసుకోవాలి. డబ్బులు ఖర్చు పెడదాం, సమాజానికైనా మంచి చేద్దాం, రేపు మన పేరు నిలుస్తుంది అని అంటే ఆ పేరు నిలుస్తుంది, తర్వాత తరం గుర్తుపెట్టుకుంటుంది. ఈ సెన్స్ ఆఫ్ టైమే పోయింది వాడికి అసలు. కానీ జీవితకాలమే వాడి జీవితం. తర్వాత ఏమవుతుంది, వచ్చే తరం ఎలా ఉంటుంది అనేది వాళ్ళ ఆలోచనలోనే లేదు. అన్నప్పుడు మీకు విద్యారంగంలో సమానమైన స్కూలు, కామన్ స్కూల్ విద్యా విధానం కంటే పవర్లు ఉన్నది వాళ్ళు. మనం అడుగుతున్నాం కామన్ స్కూల్ కావాలి. మనకి ఇంకా పేదవాళ్ళ పట్ల పూర్తి బాధ్యత పోలే. ఇంకా మన వచ్చే మిడిల్ క్లాస్కి ఇది కూడా ఉండదు. పీపీటీఎఫ్ మెంబర్షిప్ రావడం చాలా కష్టం. వాళ్ళకు ఎందుకు రావంటే వాళ్ళకి ఇవన్నీ ఇప్పుడు ఏం నచ్చే పరిస్థితి లేదు. టీచర్ అవుతున్నాయి, ఏం చేయాలి, ఎటువంటి ఇల్లు కొనాలి, ఇదే దాంట్లో ఉన్నారు. మా యూనివర్సిటీలో కూడా మేము చూస్తున్నాం. పోతే ఉద్యోగాలు వస్తున్నాయి, ఇమీడియట్గా వాళ్ళ ఆలోచనలన్నీ కన్జ్యూమరిజం వైపు, ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ అలా మారింది కనుక ఈ మార్పు ఏదైతే వచ్చిందో మనకు తెలియకుండా మార్పు వచ్చేసింది. ఈ మార్పుని మనం విద్యారంగంలో కామన్ స్కూల్ అందరి పిల్లలకు సమానమైన చదువు రావాలి అని కొఠారి కమిషన్ అన్నాడు. ఇప్పుడు 1964 60లో నేను హై స్కూల్ పాస్ అని, 64లో నేను గ్రాడ్యుయేషన్ ఉన్నాను. 64లో కొఠారి కమిషన్ వచ్చింది. అప్పటికి ఇంకా వ్యవసాయము, గ్రామీణ పరిస్థితులు, పేదరికము, సమానత్వ భావన, అందరు పిల్లలు కలిసి చదువుకోవాలి అప్పటికి ఉన్నది. దాన్ని కొఠారి కాన్సెప్చువలైజ్ చేసి ఈ దేశంలో ఉండే పిల్లలందరూ కూడా అందరూ ఒకే కామన్ స్కూల్లో చదువుకోవాలి అనే భావజాలం 1964లో ఉంది. 85లో మారింది. 85లో మారింది. ఇప్పుడు జాతీయ విద్యా విధానం. మీరు స్వతంత్రం వచ్చినప్పుడు భారత రాజ్యాంగం ఏం రాసుకున్నారు? రాజ్యాంగంలో ప్రజల ఆకాంక్షలు ఏమిటి? మీ రాజ్యాంగంలో ప్రియాంబలే కాదు, ఆర్టికల్ 38, 39, ఆర్టికల్ 38 ఏం రాశారు? ఎటువంటి సమాజాన్ని మేము క్రియేట్ చేస్తామంటే రెడ్యూసింగ్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ఇన్కమ్, స్టేటస్, ఆపర్చునిటీ, అంతస్తుల్లో, ఆదాయాల్లో, అవకాశాల్లో, సౌకర్యాల్లో ఉన్న అన్ని రకాల అసమానతను తగ్గిస్తాం. 39 ఏం రాశారు? దేశంలో ఉండే మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్, ఉత్పత్తి సాధనాలు ఎవరి చేతిలో కూడా కేంద్రీకృతం కాకుండా సంపద సర్వ ప్రయోజనానికి పనికి రావాలి. వెల్త్ షుడ్ నాట్ బి డెట్రిమెంటల్ టు ది కామన్ గుడ్. సంపద సమాజానికి ప్రమాదంగా మారకూడదు. ఇది మీరు రాజ్యాంగంలో రాసుకున్నారు. మీరేం చేశారు? ఎక్కడికి వచ్చారు? మనం ఎక్కడ బయలుదేరాం, ఎక్కడికి పోదాం అనుకున్నాం, ఎక్కడికి వచ్చాం. మనం పోదామని ఓ చోటికి, మనం వచ్చింది ఓ చోటి. ఈ వచ్చిన చోటు ఏదైతుందో ఇక్కడి నుంచి ఎక్కడ పోతాం? ఇవాళ మన ముందున్న ప్రశ్న ఇక్కడి నుంచి ఎక్కడ పోతాం? మీరు జాతీయ విద్యా విధానం తెచ్చారు. ఏం జాతీయ విధానం? దేశం చాలా డైవర్సిటీ ఉంది, ప్లూరాలిటీ ఉంది, వైవిధ్యం ఉంది. ఎక్కడ నాగాలాండ్, ఎక్కడ కేరళ, ఎక్కడ కాశ్మీరు, మేము ఒకటే విద్యా విధానం. ఢిల్లీలో మేము తయారు చేస్తాం విద్యా విధానం. నువ్వు ఎట్లా తయారు చేస్తావు? అసలు నీకు తెలుసా దేశంలో ఏ ప్రాంతాల్లో ఎంత వైవిధ్యం ఉంది? ఎట్లా తయారు చేస్తారు? నువ్వు బ్రాడ్గా గైడ్ లైన్ చేయొచ్చు, కానీ ఒక విద్యా విధానం ఎట్లా తయారు చేస్తారు? ఓ ఎడ్యుకేషన్ కమిషన్, ఆ యూజీసీని కూడా తీసేసి ఓ ఎడ్యుకేషన్ కమిషన్. అడ్మిషన్స్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో నేను జాయిన్ అయినప్పుడు 85లో మా పరీక్ష మేమే పత్రిక, మేమే ప్రశ్నలు ఇచ్చేవాళ్ళం. మేమే, అందరికీ తెలుసు, మా కొలీగ్స్ అందరికీ ప్రశ్నాపత్రం తెలుసు. మేము 12 స్థలాల్లో దేశంలో మా పరీక్ష నిర్వహించేవాళ్ళం. మేమందరం వెళ్ళి మేము నార్త్ ఈస్ట్లో కూడా పరీక్ష నిర్వహించేవాళ్ళం. మా పిల్లల్ని మేము వాళ్ళు రిటర్న్ ఎగ్జామ్ తర్వాత వాళ్ళకి ట్రైన్ ఫేర్ ఇచ్చి వాళ్ళని పిలిచి ఇంటర్వ్యూ చేసినాక మేము అడ్మిషన్ ఇచ్చేవాళ్ళం. ఇంటర్వ్యూ తర్వాత ఇంటర్వ్యూ మార్కులు యాడ్ చేసి వాళ్ళు వచ్చే ప్రయాణ ఖర్చులు మేమే భరించేవాళ్ళం.
ఏ విశ్వవిద్యాలయం కూడా తన పిల్లల్ని తానే సెలెక్ట్ చేసుకునేది. ఇవాళ జాతీయ విద్యా అంటే వాళ్ళు పరీక్షలు నిర్వహించి మాకు పిల్లలు వచ్చేదాకా మాకు తెలియదు. హైదరాబాద్లో కేంద్రీయ విశ్వవిద్యాలయాల పరీక్ష నిర్వహిస్తే కేంద్రీయ విశ్వవిద్యాలయం తెలియదు, పరీక్ష ఎక్కడ దొరుకుతుంది ఎవరు పుట్టిందో తెలియదు. వాళ్ళు అడ్మిషన్ పంపించి మాకు లిస్ట్ ఇస్తారు, వీళ్ళు మీ స్టూడెంట్స్, వాళ్ళు వచ్చి జాయిన్ అవుతారు ఆ పిల్లలు. మాకేమీ సంబంధం లేదు. ఏ విశ్వవిద్యాలయం కూడా కేంద్రీయ విశ్వవిద్యాలయానికి పరీక్ష నిర్వహించేటువంటి ఏది ఉందో మొత్తం తీసి పారేశారు. రిక్రూట్మెంట్ కూడా ఇంకా మేము ఇప్పుడు సెంట్రలైజ్గా చేస్తామంటున్నారు. పిల్లల్ని వాళ్ళే సెలెక్ట్ చేస్తారు, సిలబస్ వాళ్ళే డిసైడ్ చేస్తారు, ఏం చెప్పాలో వాళ్ళు చెప్పేస్తారు. ఏం చెప్తామో ఇటువంటి ఉపన్యాసాలు ఇస్తారేమో అని చెప్పి భయాన్ని క్రియేట్ చేశారు. ఏ యూనివర్సిటీ పైన భయమే. నాకు ఆరోగ్యం కొంత లేకపోతే ఇంకా నాకు చాలా ట్రావెల్ ఉండేది. గత 10-12 ఏళ్ళుగా ఏ విశ్వవిద్యాలయం కూడా నన్ను పిలుస్తారు, మా స్టూడెంట్స్ పనిచేస్తున్నప్పుడు పిలుస్తారు. సార్ సరే మీ ఇనాగ్రేట్ చేయండి సార్ అంటారు. ఓ 2 రోజుల ముందు 3 రోజుల ముందు సార్ ఏదో పరిస్థితి వచ్చింది సార్, ఏదో సమస్య వచ్చింది సార్, వద్దని చెప్తున్నారు. అక్కడ నుంచి ఎవరు పిలవకండి వీళ్ళని, పిలవడం మానేశారు. ఎక్కడో పిలవడం. నా వాళ్ళు వైష్ణాస్ నాకు దగ్గర స్నేహితులు. ఆయన వైష్ణాస్ హైదరాబాద్ వస్తే పళ్ళు తీసుకొస్తాడు, మా ఇంటికి వచ్చి భోజనం చేస్తాడు. కానీ అక్కడ సార్ మరి మీ స్నేహితులు ఉన్నాడు తప్పి వద్దు, లెక్చర్ వెళ్ళినా వద్దు, సార్ పోయి హైదరాబాద్ కలిసినా వద్దు, లెక్చర్ పోయి. హైదరాబాద్ యూనివర్సిటీలో నా లెక్చర్ పెడితే పోలీసుని పెట్టి గేట్ల దగ్గర నా లోకల్ రాకుండా ఆపితే మా అబ్బాయి ఎక్కడ పనిచేస్తున్నాం కాబట్టి వాడి కారులో పోయాను నేను. వాడు గుర్తుపట్టలే, లోపల పోతే స్టూడెంట్స్ అంతా కూర్చున్నారు, మైక్ పెట్టుకున్నారు, షాపింగ్ కాంప్లెక్స్ క్లోజ్ చేశారు, మెయిన్ గేట్ దగ్గర పోలీసులను పెట్టారు. ఇది విద్యా రంగమా, ఇది విద్యా విధానమా, ఏమైంది అనేది? ఏమైంది? హైదరాబాద్ సిటీలో వైశాంతి కూడా పనిచేశాను, 25 ఏళ్ళు పనిచేశాను. ఇవాళ హైదరాబాద్లో నన్ను పిలవడానికి చాలా అభ్యంతరం ఉంది. ఎవరు అభ్యంతరం చేస్తున్నారు? వీళ్ళే భయపడుతున్నారు. అంటే విద్యా విధానంలో ఎలా అంటే మొత్తము వాళ్ళు చెప్పిన చదువు చెప్పాలి, వాళ్ళు డిసైడ్ చేసింది చెప్పాలి. ఇంకా రాబోయే కాలంలో ఉపాధ్యాయులకు కూడా అది జరుగుతుందని అంటున్నాడు. సీసీటీవీ పెడతారట, మీరేం చదువు చెప్పాలో ఎన్సీఆర్టీ వాడు చెప్తాడు. మనం ఏదో ఇటువంటి లెక్చర్స్ విని పిల్లలకు కొంత ఆలోచించండి అని మనం ఏం చెప్తామంటే ఆ సీసీటీవీలో మీ లెక్చర్ రికార్డు ఉంటుంది. ఇవన్నీ చెప్తున్నారా? మీరు ఇవన్నీ ఏమో చెప్పమన్నాడు, మేము చెప్పిన చదువు చెప్పండి. ఉపాధ్యాయుడు విద్యార్థులను వాళ్ళ భవిష్యత్ నిర్మించేవాడు కదా, ఉపాధ్యాయుడు ఆలోచింపని చెప్పేవాడు కదా, ఉపాధ్యాయుడు భావ సంఘర్షణ గురించి పిల్లలు చెప్తారు కదా. ఓ డార్విన్ గురించి మనం చెప్తాం కదా, ఇప్పుడు వద్దంటున్నారు డార్విన్ గురించి చెప్పదు. అరే వాడు డార్విన్ అనేవాడు అద్భుతమైన సైంటిస్టు అని నువ్వు చెప్పకు, వాడి గురించి చెప్పు. అక్బరు ఆయన మతోన్మాదుడు కాదు, ఆయన హిందూ ముస్లిమే కానీ ఆయన మతోన్మాదుడు కాదు. ఆయన ఇంకేదైనా మతంగా అనుకున్నాం, దీనిలో ఆయన కొత్త మతాన్ని అనుకున్నాడు, అన్ని మతాలను కలిపి. ఆయనకు హిందూ ముస్లిం మతోన్మాదుడు ఎట్లా చెప్పాడు అక్బర్. కనుక అక్బర్ పాఠాన్ని తీసేయండి. అంటే మొత్తం సెంట్రలైజేషన్ ఎట్లయితే సంపద కేంద్రీకృతమైందో, సంపద కేంద్రీకృతమైనట్లే విద్యారంగము జ్ఞానం కూడా సెంట్రలైజ్. భారత రాజ్యాంగం చెప్పిన సమానత్వ భావన, అందరికీ అవకాశాలు ఏమైందంటే రాజ్యాంగాన్ని తీసుకొని పక్కబడింది. ఎవరు కేర్ చేయలేదు రాజ్యాంగం. ఇవాళ రాజ్యాంగం ప్రమాణమే కాదు, ఎందుకంటే రాజ్యాంగంలో ఉదాత్తమైన లక్షణాలు ఉన్నాయి. అవి స్వాతంత్రోద్యమ ఆకాంక్ష నుంచి వచ్చినాయి. ఇవాళ స్వాతంత్రోద్యమ స్ఫూర్తి పోయింది, స్వాతంత్రోద్యమ ఆకాంక్షలు పోయింది, భారత రాజ్యాంగం ఉండే సంబంధిత విలువలు పోయాయి. ఇవాళ స్వార్థపరులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విపరీతమైన సంపద చేసుకోవడం అనేది ఇవాళ మొత్తము రాజకీయాలను శాసిస్తున్నటువంటి ఒక ఆర్థిక విధానం. ఈ మార్పు ఏదైతే వచ్చిందో ఉపాధ్యాయ రంగము, మీరు కొఠారి కమిషన్ రిపోర్ట్ చదివి లేదా రాధాకృష్ణన్ కమిషన్ రిపోర్ట్ 1985 చదివి ఇప్పటి 2020 విద్యా విధానాన్ని చదివితే ఈ మార్పులు మీకు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ మార్పులు ఆర్థిక రంగంలో మార్పు వచ్చింది, తర్వాత సంపద యొక్క క్యారెక్టర్ మారింది.
నేను ఇవన్నీ చెప్పిన వాళ్ళు భయపడుతున్నా అని చెప్పి అనుకోకండి. నేను చెప్పిన ఏంటంటే ఈ మార్పులు వచ్చాయి, కానీ ఈ మార్పులు ఎక్కడికి పోతాయి, మన సమాజం ఎక్కడికి పోతుంది అనేటువంటి ప్రశ్న ఉంది. మార్క్స్ ఒక మాట అన్నాడు, మానవాళికి అంతిమంగా రెండే మార్గాలు మిగులుతాయి. ఒకటి సోషలిజం, సోషలిజం రాకపోతే బార్బరిజం. బార్బరి అంటే మనుషులు చంపుకోండి, ఎవరికి వాడు చంపుకోండి. మీకు బార్బరిజంగా ఉన్నా సోషలిజంగా ఉన్నా అది అంతిమంగా మానవ సమాజం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది అని మార్క్స్ చెప్పాడు. సోషలిజమే కాదని చెప్పిన ఆయన బార్బరిజం కూడా రావచ్చు. సమానత్వ భావన అనేది లేకుండా, సామాజిక భావన లేకుండా రాబోయే తరాలు, మనం ఇంకా సరే కొంత కాకుండా కొంత కూర్చొని మాట్లాడుతున్నాం, రాబోయే తరాలు ఎవరినెవరు చంపుకుంటారో, ఎవడెవరి మీదో ఎంత భయానకమైన పరిస్థితుల్లో ఉంటారో మనకు అటువంటి ఊహిస్తే మన పిల్లలు వాళ్ళు ఏమవుతారు. ఈ పిల్లలకు తెలివితే చాలా పెరిగింది, ఆలోచన పెరిగింది. మా మన్మరాన్ని చూస్తే నేను ఊహించలేనట్టు మార్పు వచ్చింది పిల్లల్లో. ఎంత మార్పు వచ్చిందంటే, నాకు చిన్న ఉన్నప్పుడు మొట్టమొదటి చావు చూసినప్పుడు నాకు చావు చూసి చాలా భయమైంది. చాలా కాలం భయపడ్డాను, నిద్ర కూడా పట్టలేదు ఒక్కటే చావు చూసి. మా మన్మరాలు పక్కింట్లో ఓ మనిషి చనిపోయాడు, ఆలోచించింది, ఆలోచించి ఓ చిన్న రైటప్ రాసింది, హ్యూమన్ బీయింగ్ సఫర్ ఫ్రమ్ ది ఫియర్ ఆఫ్ డెత్. అంటే మనుషులు చావంటే భయపడతారు, కానీ మనుషులు చావు భయం నుంచి తప్పించుకొనకు స్వర్గం అనేది ఒకటి క్రియేట్ చేసుకున్నారు. దే ఇన్వెంటెడ్ హెవెన్ టు రెడ్యూస్ ద ఫియర్ ఆఫ్ డెత్, బట్ ద రియల్ హెవెన్ ఈజ్ నాట్ టు ఫియర్ ద డెత్. నిజమైన స్వర్గం ఏంటంటే చావుకు భయపడకపోవడం. నా ఆలోచనకి నా మన్మరాలు అది పూర్తి తేడా ఉంది. వాళ్ళేమో అట్లా మారారు, సమాజం ఇట్లా మారుతున్నది, పాలక వర్గాలు ఇట్లా మారుతున్నాయి. కనుక ఇవాళ మనం చేయగలిగిందల్లా విద్యారంగం ద్వారా సమాజాన్ని మానవీకరించడం. ఇవాళ మన పర్పస్ అంతా ఏమైపోయిందంటే మనిషిని మనిషిగా నిలబెట్టడం ఎట్లా, సమాజాన్ని మరింత కాస్త మానవీకరించడం ఎట్లా, మనిషిలో ఉండేటువంటి మానవ విలువల్ని కాపాడడం ఎట్లా, మనిషి మరింత ఉన్నతమైన మనిషిగా మారడం ఎట్లా, ఇవి ఇవాళ మనం ఎదుర్కొంటున్న సమస్యలు. విద్యారంగమైనా విద్యా విధానాలైనా ఇవాళ ఎదుర్కొంటున్న సమస్యలు ఇవి. వచ్చే తరాలు మనకంటే మెరుగ్గా బతకాలి, మన పిల్లలు మనకంటే హాయిగా బతకాలి, సమాజంలో మనుషులంతా కలిసి జీవించాలి అనేటువంటి ఒక కన్సెప్షన్ మనకుంటే, అందుకని ఉపాధ్యాయుడికి ఒక ప్రాపంచిక దృక్పథం కావాలి, మంచి సమాజం కావాలి, మానవీయ సమాజం కావాలి అనే దాని మీద ఏదైతుందో దాని మీద మనకు పెద్ద కాంప్రమైజ్ అవసరం లేదు. అటువంటి సమాజం కావాలి అని ఒక విలువలు కలిగినటువంటి అటువంటి ఏపీటీఎఫ్ సంస్థలు కానీ డిటిఎఫ్ కానీ ఈ సంస్థల్లో ఒక రకమైన భావజాలం ఉంది. సభ్యుడయ్యాడంటేనే కొంత కాకుండా కొంత సమాజాన్ని పట్టింపున్న వాళ్ళే సభ్యులు అవుతున్నారు. టీచర్లు మీరు చదువు కూడా సరి చెప్పండి, టీచర్లు అంతా ఈ సంఘాలకు రారు. ఒకసారి విద్యామంత్రి దగ్గర పోతే నరసింహారెడ్డి గారు ఉన్నారు, శ్రీహరి గారు, ఆయన మా స్టూడెంట్ అక్కడ కాకతీయ యూనివర్సిటీలో. అంటే నేను చదువు స్టూడెంట్, ఏం చదువు మీరు చదివే చెప్పారు టీచర్లు అని అన్నాడు. చదివే చెప్పారు మీరు అంటే నరసింహారెడ్డి గారు అన్నారు, నేను ఒక 100 మంది టీచర్ల పేర్లు ఇస్తాను, చదువు చెప్పని టీచర్ల, నీకు ధైర్యం ఉంటే తీసేయి. మా సంఘాల్లో నువ్వెవరు చదువు చెప్పడం మాకు చెప్పు, మీ సంఘాల గురించి అనలేదు, మీ ఇద్దరు సంఘాల మీద నాకు గౌరవం ఉందని అడిగింది శ్రీహరి. మరి గౌరవం ఉంటే మాకేం చెప్తారు, ఆ సంఘాలు వచ్చినప్పుడు చెప్పండి, మాకేం చెప్తున్నారు, మీరు చదువు చెప్పరు అని మీరు ఎందుకు అంటున్నారు అని నరసింహారెడ్డి గారికి ఆ మారల్ కరేజ్ ఉంది. ఓ మంత్రిని నువ్వు అసలు నేను చదువు చెప్పండి ఇచ్చాను తీసేసే ధైర్యం నీకుందా? సంఘాలు ఏవైతుందో అవి విలువలను ప్రమోట్ చేయండి, సంఘాలను మీరు గట్టిగా మాట్లాడే ఉందా మీకు అనేటువంటి మనం చెప్పగలిగాం. ఇవాళ ఒక ఏపీటీఎఫ్ సంఘంగా మనం మంత్రితో మాట్లాడినా ముఖ్యమంత్రితో మాట్లాడినా మనం గట్టిగా చెప్పగలం, సార్ మేము చదువు చెప్తాము, మేము కమిటెడ్, మాకు విద్యారంగాన్ని కాపాడవలసి ఉంది. మంత్రి గారు ఏదంటే అది మాట్లాడితే సహించే సంస్థలు కాదు, వేరే ఉండొచ్చు సంస్థలు. ఈ గౌరవాన్ని కాపాడుకుంటూనే మనము
విద్యను పరిరక్షించడం ఏదైతే ఉందో, ఈ నూతన విద్యా విధానం అని వాడు ఏదైతే జాతీయ విద్యా విధానం అన్నారో, ఆ జాతీయ విద్యా విధానం చాలా ప్రమాదకరమైందనేది మనం గుర్తు చేసుకొని, ఈ దేశంలో విద్యారంగం కాలంలో కామన్ విద్యా విధానం, ప్రజాస్వామ్య విద్యా విధానం ఉండేది 50ల్లో 60లలో. కనుక మనకు మళ్ళీ అందరు పిల్లలు, వాడు మిలియనీర్ పిల్లవాడు కానీ, వాడు పేద పిల్లవాడు కానీ కలిసి చదువుకుంటే ఉండేటువంటి లాభం ఏంటంటే, ఈ ధనవంతుల పిల్లలకి పేదరికం అంటే కొంత అర్థమవుతుంది, పేదవాళ్ళకి డబ్బు ధనం ఉందా అంటే కొంత గౌరవం ఏర్పడవచ్చు. అందుకని కొఠారి ఓ మాట అన్నాడు, పేదరికము సంపద కలిసి జీవించాలన్నా కామన్ స్కూల్ కావాలన్నాడు. చాలా గొప్ప సలహా పాలక వర్గాలకు. అయ్యా, మీ పిల్లలందరూ కలిసి చదువుకుంటే మీ సంపద మీద పేదవాళ్ళ గౌరవం ఏర్పడవచ్చు. అలాగే ఈ డబ్బుల పిల్లలు కొంచెం పేదవాళ్ళు అంటే వాళ్ళ గురించి ఆలోచించి కొంత కన్సర్న్ రావచ్చు. అటువంటి ఒక మానవీయ సమాజ నిర్మాణం ఏదైతుందో దాని కొరకని మనవంతుగా మనం ఏం చేయగలిగితే మన జీవితకాలంలో అది చేయవలసిన బాధ్యత మీ మీద ఉంది. ఏపీటీఎఫ్ లాంటి సంఘానికి వచ్చే నేను ఇట్లా మాట్లాడగలను, కానీ మిగతా అన్ని సంఘాలు ఇట్లా మాట్లాడే అవకాశం కూడా ఉండదు. ఇటువంటి స్పీకర్ని పిలిచింది ఏమైనా అంటే అనవచ్చు, కానీ మీ మీద నాకుండే గౌరవం, తర్వాత మీకు నా పట్ల ఉండే అభిమానం వలన ఈ మాత్రమే సంపాదన జరిగింది. దీని గురించి ఆలోచించవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నది అని చెబుతూ నాకు అవకాశం ఇచ్చిన ఏపీటీఎఫ్ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. టీపీటీఎఫ్ రాష్ట్ర విద్యా సదస్సుకు విచ్చేసి, మొదటి సెషన్కి విచ్చేసి, మరి జాతీయ విద్యా విధానము, అట్లాగే సామాజిక న్యాయం, రాజ్యాంగ విలువల అనే అంశం పైన మరి చాలా విషయాలు ప్రొఫెసర్ హరగోపాల్ గారు మన ముందుంచారు. ముఖ్యంగా మరి ప్రొఫెసర్ హరగోపాల్ గారు ప్రపంచ దేశాలు తిరిగి మరి ఎన్నో దేశాల్లో ఆ దేశాల్లో జరుగుతున్నటువంటి విద్యా విధానాన్ని కూడా చూసినటువంటి అనుభవం ఉన్నటువంటి గొప్ప వ్యక్తి. మరి ఈరోజు మానవ విలువలు ఏ విధంగా తగ్గిపోతున్నాయో, వాటిని ఏ విధంగా దాన్ని అధిగమించాలి, ఉపాధ్యాయులుగా మనం ఏ విధంగా పనిచేయాలి, ఉపాధ్యాయులు ఏ విధంగా మరి ఒక సంఘజీవిగా, ఒక సోషల్ ఇంజనీర్గా పనిచేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మరి ఏపీటీఎఫ్ కార్యకర్తలు లేదా టీపీటీఎఫ్ కార్యకర్తలు అంటే ఒక నిబద్ధతో పనిచేసి సమాజ స్థాపన కొరకు పనిచేస్తారని తెలియజేశారు. వారికి రాష్ట్ర కమిటీ పక్షాన ముఖ్యంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ముందు కూడా మాకు ఇలాంటి చక్కటి విషయాలన్నీ కూడా మాకు ఉంచవలసిందిగా కోరుతూ, అదేవిధంగా పశ్చిమాసియా యుద్ధం ప్రపంచ రాజకీయాలపైన ఆంధ్రజ్యోతి పూర్వ ఎడిటర్ కె శ్రీనివాస్ గారు ప్రసంగించనున్నారు. వీళ్ళిద్దరు కూడా వచ్చి సిద్ధంగా ఉన్నారు. వారితో పాటుగా ఈనాటి మన విద్యా సదస్సు గౌరవ అతిథి ప్రొఫెసర్ కోదండరామ్ ఎమ్మెల్సీ గారు మన ముందు ఆల్రెడీ వచ్చి ఉన్నారు. కాబట్టి మిత్రులారా, ఒక 20 నుంచి 30 నిమిషాల మధ్యలో అంటే 2:30 లోపు వరకు మీరందరూ కూడా భోజనం చేసి తప్పనిసరిగా హాల్లోకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాము. ఒకటి 2 రకాల హాల్స్ ఉంటాయి 3rd ఫ్లోర్లో. ఒకటి కిందికి ఉంటుంది, ఒకటి పైకి ఉంటుంది. కిందికి ఉన్న దగ్గర కేవలం 60 సంవత్సరాల పైబడిన ఉన్న వాళ్ళు, స్త్రీలు మాత్రమే ఒక హాల్లో భోజనం చేయాలి. మిగిలిన వాళ్ళందరూ బయట ఉన్నటువంటి హాల్లో భోజనం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. ప్రొఫెసర్ హరగోపాల్ గారికి టీపీటీఎఫ్ రాష్ట్ర కమిటీ పక్షాన విద్యా సదస్సు జ్ఞాపికను అందజేస్తూ ఉన్నాము. నీకు పేద బిడ్డల వందనము మా అన్న ఉపాధ్యాయుడా, పేద బిడ్డల వందనము మా అన్న ఉపాధ్యాయుడా, బడుగు జీవుల వందనము మా అన్న ఉపాధ్యాయుడా, బడుగు జీవుల వందనము మా అన్న ఉపాధ్యాయుడా, పేద బిడ్డల వందనము మా అన్న ఉపాధ్యాయుడా, పేద బిడ్డల వందనము మా అన్న ఉపాధ్యాయుడా, బడుగు జీవుల వందనము మా అన్న ఉపాధ్యాయుడా, కష్ట జీవుల వందనము మా అన్న
మా అన్న ఉపాధ్యాయుడా వందనమో వందనమన్న మాయన్న ఉపాధ్యాయుడా మన హక్కుల కోసం పోరు చేద్దాము మా అన్న ఉపాధ్యాయుడా హక్కుల కోసం పోరు చేద్దాము మాయన్న ఉపాధ్యాయుడా హక్కుల కోసం పోరు చేద్దాము మా అన్న ఉపాధ్యాయుడా హక్కుల కోసం పోరు చేద్దాము మాయన్న ఉపాధ్యాయుడా ఏళ్ళకు ఏళ్ళు కలిసిపోయిన విద్యారంగం తీరున చూడు విధ్వంసానికి గురి అయింది పాలకులు వరే మారిన గాని పాలన తీరు మారకపాయే పాలన తీరు మారకపాయే పాలన తీరు మారకపాయే ఏళ్ళకు ఏళ్ళు కలిసిపోయిన విద్యారంగం తీరును చూడు విధ్వంసానికి గురి అయింది పాలకులు వరే మారిన గాని పాలన తీరు మారకపాయే పాలన తీరు మారకపాయే పాలన తీరు మారకపాయే నీకు చదువుల తల్లి వందనమో మా అన్న ఉపాధ్యాయుడా చదువుల తల్లి వందనమో మాయన్న ఉపాధ్యాయుడా చదువుల తల్లి వందనమో మా అన్న ఉపాధ్యాయుడా వందనమో వందనమో మాయన్న ఉపాధ్యాయుడా ఎర్రని జెండా వందనమో మా అన్న ఉపాధ్యాయుడా ఎర్రని జెండా వందనమో మాయన్న ఉపాధ్యాయుడా ఎర్రని జెండా వందనమో మా అన్న ఉపాధ్యాయుడా ఎర్రని జెండా వందనమో మాయన్న ఉపాధ్యాయుడా వందనమో వందనమన్న మా అన్న ఉపాధ్యాయుడా వందనమో వందనమన్న మాయన్న ఉపాధ్యాయుడా హక్కుల కోసం పోరు చేద్దాము మా అన్న ఉపాధ్యాయుడా హక్కుల కోసం పోరు చేద్దాము మాయన్న ఉపాధ్యాయుడా హక్కుల కోసం పోరు చేద్దాము మా అన్న ఉపాధ్యాయుడా హక్కుల కోసం పోరు చేద్దాము మాయన్న ఉపాధ్యాయుడా హక్కుల కోసం పోరు చేద్దాము మా అన్న ఉపాధ్యాయుడా మన హక్కుల కోసం పోరు చేద్దాము మాయన్న ఉపాధ్యాయుడా ఈ ముందు పోదము మాయన్న ఉపాధ్యాయుడా బాధ్యులగా ఈ ముందు పోదము మాయన్న ఉపాధ్యాయుడా బాధ్యులగా ఈ ముందు పోదము మాయన్న ఉపాధ్యాయుడా బాధ్యులగా ఈ ముందు పోదము మాయన్న ఉపాధ్యాయుడా వందనమో వందనమో మాయన్న ఉపాధ్యాయుడా వందనమో వందనమన్న మాయన్న ఉపాధ్యాయుడా జిందాబాద్ జిందాబాద్ టీపీటీఎఫ్ జిందాబాద్ మా అంశము సార్ వాస్తవంగా పశ్చిమాసియా యుద్ధం ప్రపంచ రాజకీయాలు మాట్లాడాలి. అందులో భాగంగానే నేను ఆ అంశాన్ని తీసుకుంటా 2 నిమిషాలు. ఇలా అమెరికా సామ్రాజ్యవాదం లేదా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచవ్యాప్తంగా దేశాలన్నిటి కూడా తమ గుప్పెట్లో ఉంచుకోవాలనే ఉద్దేశంతో ఇలా ఇరాన్ పైన యుద్ధం చేస్తుంది. ఇరాన్ ప్రజలు అనేక రకాలుగా తిప్పికొడుతూ ఇలా తమ సార్వభౌమాధికారం కోసం తమ అస్తిత్వం కోసం పోరాటం చేస్తున్న సందర్భం మనకు కనబడతా ఉన్నది. అంటే ఏపీటీఎఫ్గా టీపీటీఎఫ్గా చాలామంది ఇతర సంఘాల మిత్రులు ప్రశ్నిస్తూ ఉంటారు, మీకెందుకే తెలంగాణ అంశాన్ని తీసుకున్నప్పుడు అట్లే మీకెందుకే తెలంగాణ స్కూల్ బాగుంటే అయిపోయాగా అన్నారు. అట్లే యుద్ధం గురించి మీకెందుకు బడి బాగుండాలని అనుకుంటాడు. కానీ ఫెడరేషన్గా మనం ఏ ఆలోచనతో ఉన్నో ఏ విధానాన్ని అవలంబిస్తామంటే ఈ వ్యవస్థలో భాగంగానే మనం అందరం, ఈ వ్యవస్థ బాగుంటే మనం అందరం బాగుంటాం. వ్యవస్థలో భాగంగా పాఠశాల కూడా సమాన విద్యగా అందించే విధంగా ఉండాలని ఒక ఉద్యమాన్ని నిర్వహించిన సంస్థగా మనం ఫెడరేషన్ బాధ్యులుగా అందరం గర్వపడాల్సిన అవసరం ఉంది. ఇట్లా అమెరికాకు మనకేం సంబంధం లేదా పాఠశాల బడికే సంబంధం అంటే కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దౌర్జన్యం చేసే ఏ సామ్రాజ్యవాద దేశాలు అయితే ఉన్నాయో ఆ దేశాలు ముఖ్యంగా అమెరికా ప్రపంచమంతా తన గుప్పిట్లో ఉంచుకొని చేస్తున్న ప్రయత్నాల్ని తిప్పికొట్టడంలోనే ఈ యుద్ధాన్ని చూడాలి. అట్లా ఈరోజు రోజువారీగా జరుగుతున్న సంఘటనలు పెట్రోల్ డీజిల్ పెరిగిపోతుందంటే మనకేం సంబంధం అంటే ఎట్టగలుస్తుంది. ఇలా పేద పిల్లలు లేదా నిరాశ్రయులు టెహరాన్లో యుద్ధం ఎంత ఘోరం చేసిందంటే పాఠశాల విద్యార్థులను కూడా 165 మంది విద్యార్థులను పుట్టన పెట్టుకుంది. అంటే స్త్రీలు వృద్ధులు అనేక మంది కూడా మరణం పొందినారు. అంటే వాళ్ళ పట్ల ఈ ప్రపంచంలో ఉన్న బాధితుల పట్ల పీడితుల పట్ల ఫెడరేషన్ ఎల్లప్పుడూ సంఘీభావంగా ఉంటుంది. అనేక ప్రదేశాలలో ఇక్కడ యుద్ధ వ్యతిరేక ర్యాలీలు మనం పాల్గొన్నాం. అట్లా సిద్దిపేటలో కానీ కామారెడ్డిలో కానీ పెద్ద ఎత్తున యుద్ధ వ్యతిరేక ర్యాలీలు కూడా ఇతర సంఘాలతో నిర్వహించినాం. అంటే సామాజిక బాధ్యతగా ఇలా బడి బాగుతో పాటు వ్యవస్థ బాగుతో పాటు
ప్రపంచంలో జరిగే అనేక సంఘటనలు కూడా వ్యతిరేకిస్తూ ఈ సామ్రాజ్యవాదాన్ని నిరసిస్తూ మనం చేసే పోరాటాలను కూడా ఇలా ప్రజల పక్షాన ఉన్నాయి. ఉద్యమంలో ఎగిసేటి కెరటమా ప్రగతిశీల పోరులోన ఎగిరేటి కేతనమా ఉపాధ్యాయ ఉద్యమములో ఎగిసేటి కెరటమా ప్రగతిశీల పోరులోన ఎగిరేటి కేతనమా ఉపాధ్యాయ ఉద్యమములో ఎగిసేటి కెరటమా ప్రగతిశీల పోరులోన ఎగిరేటి కేతనమా ఉపాధ్యాయ పోరులోన ఎగిసేటి ఉద్యమా ప్రగతిశీల పోరులోన ఎగిరేటి కేతనమా బాధ్యతలకు నిలబడుతూ హక్కులకై కలబడే దమ్మున్నటి పిటియపు ఉపాధ్యాయ సంగమా ఉపాధ్యాయ ఉద్యమములో ఎగిసేటి కిరటమా ప్రగతిశీల పోరులోన నడిచేటి కేతనమా సమసమాజ స్థాపనకు చదువే ఒక ఆయుధమని చదువే ఒక ఆయుధమని చదువే ఒక ఆయుధమని అంతరాలు లేని విద్య అందరికీ అందాలని అందరికీ అందాలని అందరికీ అందాలని ఆశయంతో సాగుతూ అడుగడుగున పోరాడే ఎన్నుపాటి సింగరాజు వారసత్వ రూపమా ఉపాధ్యాయ ఉద్యమములో ఎగిసేటి కిరటమా ప్రగతిశీల పోరులోన ఎగిరేటి కేతనమా ఉపాధ్యాయ సంక్షేమం విద్యారంగ అభివృద్ధి విద్యారంగ అభివృద్ధి సామాజిక సమస్యలపై జరిగే పోరాటంలో జరిగే పోరాటములో నిజాయితీగా నిలబడి నిర్భయంగా తలబడుతూ పిడికిలెత్తి నినదించే చైతన్య గీతమా ఉపాధ్యాయ ఉద్యమములో ఎగిసేటి కిరీటమా ప్రగతిశీల పోరులోన ఎగిరేటి కేతనమా ప్రైవేటు కార్పొరేటు విధానాలు పోవాలని ప్రైవేటు పోవాలని విధానాలు పోవాలని ప్రభుత్వమే ఉచిత విద్య అందరికీ ఇవ్వాలని అందరికీ ఇవ్వాలని అందరికీ ఇవ్వాలని శాస్త్రీయ విద్య కొరకు విద్యా పరిరక్షణకు విద్యా పరిరక్షణకు విద్యా పరిరక్షణకు ఐక్య ఉద్యమాలు కోరుకునే అభ్యుదయ సంఘమా ఉపాధ్యాయ పోరులోన ఎగిసేటి కిరీటమా శీల పదములోన ఎగిరేటి కేతనమా అవినీతి అక్రమాలు విద్యలోన వద్దంటూ వద్దంటూ విద్యలోన వద్దంటూ వ్యక్తి కంటే వ్యవస్థనే అందరికీ ముఖ్యమంటూ అందరికీ ముఖ్యమంటూ అందరికీ ముఖ్యమంటూ నియంతృత్వ వైఖరిని నిరంతరము ఎండగడుతూ నిరంతరం ఎంతగడుతూ నిరంతరం ఎందరో త్యాగాల పునాదిపై నిలబడ్డ సంగమా ఉపాధ్యాయ ఉద్యమములో ఎగిసేటి కెరటమా ప్రగతిశీల పోరులోన ఎగిరేటి కేతనమా జాయ ఉద్యమములో ఎగిసేటి కెరటమా ప్రగతిశీల పోరులోన ఎగిరేటి కేతనమా బాధ్యతలకు నిలబడుతూ హక్కులకై కలబడే హక్కులకై కలబడే తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ ఉపాధ్యాయ ఉద్యమములో ఎగిసేటి కెరటమా ప్రగతిశీల పోరులోన ఎగిరేటి కేతనమా ప్రగతిశీల పోరులోన ఎగిరేటి కేతనమా ప్రగతిశీల పోరు